Yep. Just as a part of control access, మనం if and else స్టేట్మెంట్ చూసామండి. సో ఎందుకు వాడతాం ఆ స్టేట్మెంట్స్ అనేది మనం డీటెయిల్ చూసాం. సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ నో షేర్ చేస్తాం ఏవైతే మనం రాస్తున్నాము. లైక్ విల్ బి యూజింగ్ స్కిప్పింగ్ మోడ్ కదా. ఇక్కడ ఏదో చేస్తా నోట్స్ అని షేర్ చేస్తానండి మీకు వాళ్ళ నుంచి. ఇంటర్ప్రిటర్ మోడ్ కాకపోతే అక్కడే ఉంటుంది, అది పోతుంది తర్వాత. సో వాళ్ళ నుంచి మనం స్కిప్ మోడ్ వాడతాం కాబట్టి ఏదైతే ఇక్కడ చేస్తానో అంతా నేను షేర్ చేస్తాను మీకు. సో ఇట్ బికమ్ రన్నింగ్ నోట్స్ ఫైల్ ఫైల్ అందరూ ఓపెన్ చేయండి అండి. ఉందా అందరి దగ్గర? అది ఉందా? ఇఫ్ నాట్ పర్లేదు. మనం ఈ ప్రోగ్రామ్ చూసాం మనం, లైక్ చెకింగ్ ద వాటర్ సెన్సిబిలిటీ ఫర్ క్యాషింగ్ దేర్ వర్క్. ఇక్కడ ఏమైంది మనం క్లియర్ గా చూసాం అసలు ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది కండిషన్స్ బట్టి. సో కీపింగ్ ఇట్ aside, ఇది కామెంట్ చేస్తాం మొత్తం. దట్ ఈస్ day one's problem. Sounds like ఒక కామెంట్ చేస్తాను, నోట్స్ షేర్ చేస్తాను ఈరోజు ఏదేది అదేది. సో లెట్స్ సీ how we find biggest of three numbers by using if else statements. Okay. A equal to, నేను యూజర్ దగ్గర 3 numbers ఇన్పుట్ తీసుకుంటానండి. ఎంట్రీ నెంబర్ అలా 3 numbers ఇన్పుట్ తీసుకోండి. మీరు కూడా యూజర్ దగ్గర నుంచి ఏబిసి 3 numbers ఇన్పుట్ తీసుకుంటారు యూజర్ దగ్గర నుంచి. ఆ 3 numbers లో మనం ఇవాళ ఇఫెక్ట్ యూస్ చేసి యూ విల్ ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ దోస్ 3 numbers. లాప్టాప్ ఉన్న వాళ్ళు నాతో కూడా ఎగ్జిక్యూట్ చేయండి. ఇఫ్ నాట్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ నాతో పాటు హ్యాండ్స్ ఆన్ చేయడానికి ట్రై చేయండి. Just I will change those B and C. Okay. Yeah. 3 numbers యూజర్ కి వస్తాయి ఇన్పుట్. ఇప్పుడు 3 numbers లో I'm going to find the biggest of those 3 numbers. ఎలా ఫైండ్ చేయాలి? యూజింగ్ ఇట్ హెల్. ఇక చూడండి మొత్తం 3 numbers ఉన్నాయి. ఇఫ్ A greater than B and A greater than C అంటే అర్థం ఏంటండి? B greater than కదా. ఆ కండిషన్ మిస్ అయింది ఇప్పుడు. అదే ఫస్ట్ కండిషన్ ఇస్ రాంగ్. ఇప్పుడు నేను సెకండ్ కండిషన్ ఏం రాస్తానంటే ఇఫ్ B greater than C, B is biggest అని రాస్తాను. రైట్ కదా. ఇఫ్ A greater than B and A greater than C అయితే ఆ రెండు ట్రూ అయితే ఏమైంది నాకు? A is the biggest. ఎల్స్ అంటే అర్థం ఏంటి? ఏదో తప్పు ఉంది దాంట్లో. లైక్ ఏ అయినా ఫెయిల్ అయి ఉండాలి, అక్కడ ఏ greater than B అయినా ఫెయిల్ అయి ఉండాలి, ఏ greater than C అయినా ఫెయిల్ అయి ఉండాలి. అంటే అక్కడ అర్థం ఏంటి? ఏ అనేది గెటెస్ట్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనకి మిగిలింది ఏంటి? బి. బి greater than C అని అర్థం ఏంటండి? బి గెటెస్ట్ కదా. మీకు అర్థమవుతుంది క్లియర్ గా రాస్తున్నప్పుడు. ఇఫ్ A greater than B and A greater than C, ఇది కేస్ 1. This is the case 1. Print case 1 and then print A is biggest. ఓకే. అలా కాదు, రెండిట్లో ఏదో ఫెయిల్ అయింది. ఏ గ్రేటర్ బి అయినా ఫెయిల్ అయింది, లేకపోతే ఏ గ్రేటర్ సి అయినా ఫెయిల్ అయింది. అంటే ఏంటి?
ఏడోది బిగ్గెస్ట్ కాదు. ఇక మిగిలిన మధ్యలో ఏమున్నాయి? బి అండ్ సి. ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి మనం ఏం చెప్పచ్చు క్లియర్ గా? బి ఇస్ బిగ్గెస్ట్ నెంబర్. ఎలిఫ్ బి గ్రేటర్ దెన్ సి. చూడండి, రెండు కండిషన్స్ ఫెయిల్ అయ్యాయి. రెండింటి ఏదో ఫెయిల్ అయింది, లేకపోతే రెండు ఫెయిల్ అయినా సరే, రెండింటి ఏదైనా ఫెయిల్ అయినా సరే అక్కడ ఏదైనా బిగ్గెస్ట్ కాదు. అది అది క్రిస్టల్ క్లియర్. ఇంకా మిగిలిన ఏమున్నాయి? బి అండ్ సి. ఈ బి గ్రేటర్ దెన్ సి అంటే అర్థం ఏంటండి? బి అనేది అంటే తెలుసు, ఇది కూడా ఫెయిల్ అయితే అర్థం ఏంటి? బిగ్గెస్ట్. ఎల్స్ ఇది కూడా ఫెయిల్ అయింది అంటే అర్థమైంది? ఆ బి గ్రేటర్ దెన్ సి కూడా ఫెయిల్ అయింది అంటే ఏంటి? ఇక్కడ సి పెద్ద బి పెద్ద? నెక్స్ట్ కండిషన్ లో సి. ఎల్స్ ఆర్థం కేజెస్ కూడా మీకు తినే తెలుస్తాయి. కేస్ 2 కేస్ 3 because save it and run the program. Save it and run the program. Save this and run it. Run this and F5 but click on F5 or else by clicking on run module. Notice sir? Notice sir? Run it sir? Run sir. Yeah, note this sir. If noted, press F5. Enter your number. I am entering 56, 28, 79. In this case, well, ఇక్కడ ఏది బిగ్గెస్ట్? ఏనా బిఎస్సియా? దిస్ కేస్ 3. ఇక్కడ ఏమని చెప్తాను చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ కేసు లో ఏ గ్రేటర్ దెన్ బియా? is 56 greater than 28? Yes. Okay. Next step. Yes. 56 greater than 79? Fail. True or false? Fail. True or false? False. False. So first condition, point. So next three. If B greater than C, is 28 greater than 79? False. Next thing, మిగిలింది ఏంటి? Else. వచ్చింది అన్నమాట. C is biggest. Then run it again. 85, 89, 80. దీని ఏది బిగ్గెస్ట్ అండి? అంటే కేస్ 2 ఇక్కడ ఏమైనా చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మీరు 85 is 85 is greater than 89. True or false? True or false? False. A greater than C. 85 greater than 80. True. True or Yes. false? False. The condition పోయింది. Next thing the program flow. 89 greater than 85. Sorry, 80. Is it right? yes. True. ఏమైంది అప్పుడు? Execute. B is biggest. So to case 1 చూద్దాం. Fifteen, 9. Sorry. మళ్ళీ రన్ చేద్దాం అండి, ఆపేసి ఒకసారి. Yeah. 78, 10, 9. Case 1 A is biggest. ఇది చెప్పండి ఒకసారి ఏమైందో ఇక్కడ. A greater than B. 78 is greater than B. 78 is B. 78 greater than 10. True. 78 greater than C. అంతేనా? 9. True ఏమైందండి? True. So case 1 A is biggest.
సో ఇప్పుడు క్లియర్గా అర్థమైందండి మన ప్రోగ్రామ్స్ ఎలా చేంజ్ అవుతుంది కండిషన్స్ బట్టి. ఇది శాంపుల్ ఇస్తాను దీంట్లో నెక్స్ట్ కూడా ఉండొచ్చు మనకి, నెక్స్ట్ కూడా ఉండొచ్చు అండి. నెక్స్ట్ అంటే ఏంటి, ఒక దాంట్లో ఒకటి ఉంటుంది లైక్ ఇది శాంపుల్ ప్రోగ్రామ్ మాత్రమే. నెక్స్ట్ సేమ్ లేవు, నెక్స్ట్ స్టేట్మెంట్స్ లేవు, నెక్స్ట్ లిఫ్ట్ లేవు. నెక్స్ట్ అంటే ఏం చేస్తున్నారు, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ నెక్స్ట్? ఇఫ్ రైట్ సేమ్ స్టేట్మెంట్ అండ్ ద సేమ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఉందండి ఈ లోపల ఇప్పుడు ఇఫ్ వస్తే ఏమవుతుంది, దాన్ని ఏమంటాం మనం, నెక్స్ట్ స్టేట్మెంట్ అంటాం. ఎలిఫ్ కూడా అంతే, ఎలిఫ్ ఎలిఫ్ వస్తే అర్థం ఏంటండి, నెక్స్ట్ ఎలిఫ్, నెక్స్ట్ ఎలిఫ్ సార్. సో మీకు కామెంట్ చేస్తాను ఇది. దీని నెక్స్ట్ రాద్దాం. ఓకే ఐఎమ్ కామెంటింగ్, నేను షేర్ చేస్తాను, మీరు అన్కామెంట్ చేసుకొని పెట్టిది నో షేర్ చేస్తున్నారో అప్పుడు చేసుకోండి. నేను మీకు పెట్టిది కామెంట్ చేస్తున్నాను, మీ తర్వాత నేను షేర్ చేసిన తర్వాత యూ కెన్ అన్కామెంట్ అండ్ యూ కెన్ అన్కామెంట్ ఇట్ అండ్ అని ఆన్ పీసీ. సో సేమ్ అదే ప్రోగ్రామ్ మనం నెస్టరీతో చేద్దాం. నెస్టరీ సింటాక్స్ ఎలా ఉంటుందండి, నెస్టరీ నెస్టరీ ఎలా ఉంటుంది అంటే if expression, if this validated, if this validated 4 spaces, if expression, if ఇలాగే కింద స్టేట్మెంట్ వస్తాయి మనకి. ఇంకా నువ్వు దీన్ని రాస్తావు, if expression 1, okay, 2, 3, ఇక్కడ ఫస్ట్ బ్లాక్ స్టేట్మెంట్స్, స్టేట్మెంట్స్ నీకు కావాల్సిన ఫ్లో నువ్వు రాసుకుంటావండి, రాయొచ్చు అయిపోవచ్చు నీ ఇష్టం అది. ఆ స్టేట్మెంట్స్ సేమ్ ఇవి కూడా అంతే లోపల. కంట్రోల్ సి, సారీ కంట్రోల్ జెడ్, లోపల. ఇప్పుడు ఇంకెలిసి వస్తూ ఉంటాయి. ఇంకా దీని ఎల్స్ రాసుకుంటే వెళ్తాం. రైట్, ఇప్పుడు చూడండి ఈ కండిషన్ ఫెయిల్ అయితే దాని ఎల్స్ అనమాట, ఎల్స్. ఓకే దీని ఈ కండిషన్ ఫెయిల్ అయితే దాని ఎల్స్. అంటే ఎక్కడ రాస్తాం మనం, ఓకే ఇది దీని ఎల్స్. కింద మన స్టేట్మెంట్స్ అండి, ఇంకా నేను జూమ్ అవుట్ చేస్తాం మీకు తిరిగి అర్థమవుతుంది. ఇంకా రాలేదు కిందకి. యా అర్థమైందండి. ఎల్స్ ఏదో రాస్తారు తెలిసిందే. ఇంకా దాని స్టేట్మెంట్ సేమ్ కింద కూడా అంతే. ఈ ఫస్ట్ కండిషన్ ఎవాల్యుయేట్ అయితే దాని తర్వాత నెక్స్ట్ కండిషన్ ఎవాల్యుయేట్ అయితే దాని స్టేట్మెంట్. ఇఫ్ అది కూడా పాస్ అయిపోతే థర్డ్ది. ఇఫ్ మధ్యలో ఎక్కడ ఫెయిల్ అవుతాయి, లైక్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఏమైంది ఇక్కడ వచ్చేస్తాం మన ఫ్లో. ఇఫ్ ఇది ఇక్కడ ఫెయిల్ అవుతే ఎక్కడికి, ఇక్కడికి.
ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతే ఎల్స్. ఇది నెస్టెడ్ ఇఫ్ అనమాట. ఎల్స్ నీ ఇష్టం, రాయొచ్చు రాయిపోవచ్చు, నీ ఇష్టం అది. ఇఫ్ నువ్వు ఇది కాకపోతే ఇక్కడ డెసిషన్ ఉందనుకుంటే అప్పుడు ఎల్స్ రాస్తావు, లేదు ఏం చేయొద్దు అనుకుంటే ఇంక ఎల్స్ రాయరు. ఇట్ బేస్డ్ ఆన్ టూ డెసిషన్స్. మీరు ఏం చేస్తావు, ఇది కాకపోతే ఇంకో కేసు ఉందనుకుంటే అప్పుడు ఎల్స్ వస్తుంది, లేకపోతే ఎల్స్ రాదు. ఇంకా నెక్స్ట్ ఇఫ్ అలా వెళ్తూ ఉంటుంది. ఇఫ్ ఆ కండిషన్ ఫెయిల్ అయినా ఇంకా సైలెంట్ గా ఉంటుంది అంతే, ఎందుకంటే నువ్వు ఎల్స్ రాయలేదు కదా. సో ఎల్స్ దాని స్టేట్మెంట్ అది మీరు రాసుకోండి, ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంకా మినిమైజ్ చేయమంటారు. సేమ్ కూడా అంతే, సేమ్ అలానే దాని కింద స్టేట్. సో దీస్ నెస్టెడ్ శాంపుల్ నెస్టెడ్ ఎట్లా పెరుగుతూ ఉంటాయండి. జస్ట్ నేను 3 రాసాను. దేర్ ఇస్ నో రూల్ స్పెసిఫైస్ దట్ వి నీడ్ టు హావ్ ఓన్లీ 3 ఇఫ్స్ అన్నది మదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఎన్నైనా ఉండొచ్చు. జస్ట్ 3 రాసాను, ఇంకా నెక్స్ట్ కనిపించినాడు. Yeah, let's implement it. సింటాక్స్ నోట్ చేసుకున్నారా? నేను సింటాక్స్ నోట్ చేసుకున్నారా? అయిపోతే విల్ సీ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ చూద్దామండి ఇది అయిపోతే. ఓకే సార్. అవుట్ చేస్తున్నారా? లెట్స్ సీ సేమ్ అదే ప్రోగ్రామ్ నెక్స్ట్ లో చూద్దామండి. ఓకే సార్. ఇఫ్ A greater than B A greater than B and A less than C అంటే అర్థం ఏంటండి? నెక్స్ట్ కి వేరే ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, వద్దులేండి. ఏ అనేది బి కంటే పెద్ద, ఏది సి కంటే చిన్నది. వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అక్కడ ఏంటంటే మనకి ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మొదటి 3 డెసిషన్స్ ఉంటాయి, మొదటి 3 లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ 3 పాస్ అవుతే ఒక కేసు అంటాను. ఓకే, దాని రెండు ఒక దాన్ని ఒక 2 డెసిషన్ పాస్ అవుతే ఒక కేసు అంటారు. ఈ సింగిల్ డెసిషన్ పాస్ అవుతే ఒక కేసు అంటారు. ఓకే, అదే రాయొచ్చు కావాలంటే. సరే అదే యూజ్ చేద్దాం. ఈ ఏ కడదానికి అర్థం ఏంటండి? ఏ కన్నా ఏ బి కన్నా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఇంకో కేసు ఏం చెక్ చేస్తాం అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి అంటే అర్థం ఏంటి? ఏ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ సి. ఓకే, ప్రింట్ అదే రాద్దాం అండి. ఎందుకు? సో దట్ మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. అదే రాస్తే ఏ ఈస్ బిగ్గెస్ట్. ఎల్స్ అంటే ఏంటండి? అంటే ఈ 2 కండిషన్స్ వచ్చింది, ఫెయిల్ అయింది. ఫెయిల్ అనేది అర్థం ఏంటి? బి అనేది ఖచ్చితంగా అంతే కదా. ఈ 2 కండిషన్స్ ఫెయిల్ అయ్యాయి. ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ సి ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటి? ఏ అనేది చిన్నది పెద్ద ఉండాలి, లేకపోతే సి అనేది పెద్ద ఉండాలి. సో దానికి ఒక ఏం చేస్తారంటే B greater than C print ఏది పెద్దండి? B is biggest. ఇది ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటి? ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటి? B కూడా చిన్నదే అంటే ఏంటి? ఏంటి? C. సో దిస్ నెక్స్ట్ స్టడీ print C is big. biggest. ఇంకా అవ్వలేదండి ప్రోగ్రామ్. చూడండి, ఫస్ట్ సపోజ్ ఏ బి కన్నా పెద్దది కాదు అంటే ఏంటి? బి ఆర్ సి గెడదానికి ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఇంకోటి వస్తుంది, ఇంకా ఎల్స్ లో ఇంకోటి వస్తుంది మన కింద. అది లోపలికి బాగానే అయిపోయింది.
ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు లోపల సి కన్నా తక్కువ ఉంటే మనం డిసైడ్ చేస్తాం బి పెద్ద సి పెద్ద అని. దిస్ మోర్ గెటింగ్ మోర్ కాంప్లికేటెడ్ బికాస్ నెక్స్ట్ ఇక్కడ చూపిద్దామని చెప్పి అలా చేశారు. ఇది కాకపోతే మనకి ఏ కేసులు ఉంటాయి ఎల్స్ లో ఎలిఫ్ పెడదాం. ఎలిఫ్ ఏ బి కన్నా గ్రేటర్ కాదు, ఇంకేముంది మనం మిగిలిన బి సి. అదే సేమ్ బి గ్రేటర్ దెన్ సి ప్రింట్ B is biggest. B is biggest. Yes. Yes. అంటే అర్థం ఏంటండి? C is biggest. Big. ఈ నెక్స్ట్ చూపిద్దామని చెప్పి ఇంత కాంప్లికేట్ అయిన ప్రోగ్రామ్ రావాలి, ఇంత కాంప్లికేటెడ్ అవ్వదు. Print C is అది ఫస్ట్ ఏమో నార్మల్ ఇఫ్ ఎలిఫ్ అండి. ఇది నెక్స్ట్ లో చూపించండి మీకు. నెక్స్ట్ ఇఫ్ ఎలిఫ్ ఓకే. ఇక్కడ ఎందుకు ఇలా ఎన్నిసార్లు వచ్చిందంటే ఏ గ్రేటర్ దాన్ బి ఒక కండిషన్ అండి. ఏ కనుక బి కన్నా ఎక్కువ ఉంటే అర్థమైంది ఫ్లో నాకు లోపలికి వెళ్తుంది అంతే కదా. ఈ పొరపాటు కండిషన్ ఫెయిల్ అవుతే నా రిజల్ట్ ఇక్కడ ఏం రాకపోతే ఏమైనా ప్రింట్ అవుతాయి కదా. సో 2 కేసెస్ కింద డివైడ్ అయింది ప్రోగ్రామ్ అనేది మనకి. ఫస్ట్ కేసు ఏమో ఏ గ్రేటర్ దాన్ బి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి నెక్స్ట్ అది ఏ కన్నా సి కన్నా ఏ ఎక్కువ ఉంటే ఏ ఇస్ బిగ్గెస్ట్ రాస్తున్నాం ఎలిఫ్ అంటే ఇది ఫెయిల్ అయిందండి. అర్థమేంటి? ఖచ్చితంగా ఏ చిన్నదే. సో ఇది మిగిలింది బీసీ. సో ఇది బి గ్రేటర్ దాన్ సి ప్రింట్ బి ఇస్ బిగ్గెస్ట్ ఎల్ సి ఇస్ బిగ్గెస్ట్. ఇక్కడ మీకు తెలిసిందే. ఇది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు మన ప్రోగ్రామ్ మీ ఫ్లోలోకి వెళ్తుంది? ఓన్లీ వెన్ ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ ఇఫ్ ఏ లెస్ దాన్ బి. అప్పుడు మన ఇక్కడ ఏం అయిపోతే ఆ కేసులో మనకి నెంబర్ డిసైడ్ అవుతాయి. ఏది పెద్దనే డిసైడ్ అవుతుందా? అవ్వదు. సో అందుకనే రిలీఫ్ వచ్చింది మళ్ళీ. రిలీఫ్ వచ్చింది. ఎలిఫ్ బి గ్రేటర్ దాన్ సి బి ఇస్ బిగ్గెస్ట్ ఎల్స్ ఈ రెండు ఫెయిల్ అయిన అర్థం ఏంటి? మిగిలింది సిఏ. సి ఇస్ బిగ్గెస్ట్. దట్ ఈస్ నెక్స్ట్ డౌన్. ఏది ఇక్కడ పైదా కిందదా? మనకి ఏది సింపుల్ గా ఉంది? పైదా కిందదా? సో నెక్స్ట్ ఎప్పుడు వాడాలి మనకు తెలుస్తుంది క్లియర్ గా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఎఫ్బి ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ వద్దని పద్దాక ఇంకేలా చెప్పచ్చు అంటే బయట వెదర్ కూల్ గా ఉంది. ఓకే, ఈ వెదర్ ఈస్ కూల్. నెక్స్ట్ థింగ్ ఒక కండిషన్ ఉంటుంది అక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్ దెన్ ఓన్లీ ఐ విల్ గో టు అవుట్ సైడ్. ఎల్స్ వెళ్తావు అనుకో ఇక్కడ నువ్వు ఇక్కడ ఎట్ ఏ టైం 2 కండిషన్ సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నెక్స్ట్ లో వెళ్తావు. ఏది సింగిల్ రెసిస్టర్ ఉంది అది కాకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అప్పుడు శాంపుల్ డిఫరెంట్ కి వెళ్తాయి. కామెంట్ రన్ చేయండి అనేది సేమ్ అలానే వర్క్ అవుతుంది. 23, 89, 56 బి ఇస్ బిగ్గెస్ట్ క్లియర్లీ సేమ్ మన ప్రోగ్రామ్ అలానే రన్ అవుతుంది. అలానే మన ఎక్కువ రిజల్ట్ కూడా మనకు వస్తుంది. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఫ్లో ఎలా వెళ్ళిందో చెప్పండి నాకు. ఇక్కడ ఫ్లో చెప్పండి ఎలా వెళ్ళిందో ఇక్కడ. ఫ్లో చెప్పండి ఇక్కడ. ప్రోగ్రామ్ ఫ్లో ప్రోగ్రామ్ ఫ్లో చెప్పండి. ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి అని కండిషన్ చెక్ చేసి సార్ అది ట్రూ అయితే ఏ గ్రేటర్ దెన్ సి వెళ్తుంది సార్. ఇస్ 23 గ్రేటర్ దెన్ 89 కండిషన్ ఫెయిల్. ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళింది? ఎలిఫ్ బి గ్రేటర్ దెన్ సి 89 గ్రేటర్ దెన్ 23 కరెక్టే కాదు? కరెక్టేనా? ఇస్ 89 గ్రేటర్ దెన్ 23? yes, then what? Then we can say clearly B is biggest. Okay, biggest is now. Let's take another case. 45, 90. C is biggest. People not know that. Is 56 greater than 45? Right. 2. Then 3 back again. Is 56 greater than 19? False. Put it again. 40 greater than 19? False. Okay, beginning again. Yes. Let's take another case. हम इनको रखते हैं एक फर्स्ट ये एक्सप्लेन कर रहा है మనకు వచ్చిన నెంబర్ The voice is not clear, sir. ये स्लाइड बता रहा
ఒకసారి మీ మైండ్స్ వెయిట్ చేయండి, ఎక్కువ వస్తుంది. కేసు పెట్టమంటారా? కేసెస్ పెట్టమంటారా? అంటే ఇప్పుడు ఆ కేసు ఈ కేసు ఒకటే కదా సార్ రెండిట్లో. అవును. ఈ ప్రింటప్ స్టేట్మెంట్స్ మార్చితే అప్పుడు ఏ 2000 అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినా ఎగ్జిక్యూట్ అయింది. ఇవన్నీ కేస్ 2 స్టేట్మెంట్స్ అండి. ఓకే, కేస్ 2 లోపల అన్నీ ఏంటివి? ఇదా కేస్ 1 స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్ గా మీకు. కేస్ 1 ఓకేనా? ఇంకో మనకి ఇంకో కండిషన్ కూడా వస్తుంది. వాట్ ఈస్ ఏ ఈక్వల్ బి ఈక్వల్ సి అడిగారు. అప్పుడు ఏమవుతుంది? ఇంకో కండిషన్ వస్తుంది అంతే. ఎలిఫ్ సి గ్రేటర్ దాన్ బి పిన్ సి ఇస్ బిగ్గెస్ట్ అనుకో, ఎల్స్ అని పెట్టి ఆల్ నెంబర్స్ ఈక్వల్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఏదైతే చూద్దామని క్లియర్ గా 89, 56, 23 కేస్ 1 ఏ ఇస్ బిగ్గెస్ట్ అని వచ్చింది. అంటే ఏంటండి చెప్పండి ఒకసారి. ఇక్కడ ఈజ్ 89 గ్రేటర్ దాన్ 56, రైట్. నెక్స్ట్ 89 గ్రేటర్ దాన్ 23, సో కేస్ 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తా. 90, 56, 98 కేస్ 1 సి ఇస్ బిగ్గెస్ట్. అంటే ఇక్కడ ఏమైందండి? 96 గ్రేటర్ దాన్ 56, రైట్. మళ్ళీ దీనిలోకి వచ్చింది ఆ ప్రోగ్రామ్. ఈజ్ 90 గ్రేటర్ దాన్ 98, ఫాల్స్. దీనిలోకి వచ్చింది నెక్స్ట్ ఈజ్ 56 గ్రేటర్ దాన్ 98, ఫాల్స్. దెన్ ఇంక మిగిలింది ఏంటి? మరి ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది సార్? ఎప్పుడు ఇది ఫెయిల్. ఈ ఫే బీ కన్నా తక్కువైనప్పుడు దాంట్లోకి వెళ్తాం మనం. ఇక చూపిస్తాను ఇప్పుడు అది కూడా. సో ఇప్పుడు మనం ఇచ్చిన కేసులన్నీ ఏ గ్రేటర్ దాన్ బీనే. ఫర్ సపోజ్ 12, 89, 56. ఇప్పుడు కేసు 2కి వెళ్ళింది. ఇది చెప్పండి ఒకసారి. 12 గ్రేటర్ దాన్ 89, ఇస్ ఇది రైట్, ఫాల్స్. దీనిలోకి వచ్చేసింది. ఈజ్ 89 గ్రేటర్ దాన్ 56, yes, సి ఇస్తే అలానే దీంట్లోకి వెళ్తుందండి. ఓకే, ఫ్లో అర్థమైంది అందరికి ఎలా అవుతుందో? సార్ ఒకసారి అవుట్పుట్ చూడండి సార్. చెప్పండి. కేస్ 2 సారీ సార్, కేస్ 1 బి బిగ్గెస్ట్ వచ్చింది కదా సార్. ఆ అవుట్పుట్ కావాలంటే ఎలా తీసుకోవాలి సార్? అవుట్పుట్ ఎక్కువ ఇవ్వాలి. ఇఫ్ యూ గివ్ యాజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అప్పుడు ఇక్కడికి వస్తుంది, అంతే కదా మీ రూల్ ప్రకారం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ప్రోగ్రామ్ లో దీనికి వెళ్తుంది. ఇఫ్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ సి అయితే దీనిలోకి వచ్చేస్తుంది. అర్థమైందా? సార్ బి గ్రేటర్ దెన్ సి రావాలి సార్. ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అండ్ బి ఇస్ గ్రేటర్ దెన్ సి. అర్థం కాదండి, ఏమంటారు? ఇప్పుడు ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి ఉంది కదా సార్. అవును. ఓకే సార్, దాంట్లోనే ఎలిఫ్ కండిషన్ లో కేస్ 1 బి ఇస్ బిగ్గెస్ట్ ఉంది కదా సార్. అది అవుట్పుట్ రావాలంటే ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలి సార్? ఇప్పుడు ఇన్పుట్స్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అండ్ బి ఇస్ గ్రేటర్ దెన్ సి ఇస్తే కింద 43 లైన్ ఉండే ఎలిఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కదా సార్. కానీ 49 ఉండే అవుట్పుట్ రావాలంటే ఎలా సార్? ఏ గ్రేటర్ దాన్ బి ఇస్తావు, ఇక్కడ ఏం చేస్తావు అంటే ఏ సి కన్నా తక్కువ ఇస్తావు. లైక్ యూ విల్ బి మేకింగ్ బి as బిగ్గెస్ట్ అమాంగ్ ఏబిసి. అర్థమైందా అండి? ఓకే సార్. అది 43 లైన్. ఎస్ సార్. ఏ సెకండ్ 43 లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అప్పుడు. హలో, ఎస్ సార్ 40 లైన్ అవుట్పుట్ ఉంది కదా సార్. ఇప్పుడు ప్రింట్ కేస్ 1 బి ఇస్ బిగ్గెస్ట్. నేను అంజేసి చూపిస్తానండి అది కూడా. హలో సార్. సార్ వాయిస్ వచ్చేసి క్లమ్జీ అవుతుంది అండ్ నాట్ క్లియర్ గా వస్తుంది సార్. వాయిస్ ఇప్పుడు క్లియర్ అయినా? అది కొద్దిగా సమ్ టైమ్స్ క్లమ్జీ అవుతుంది సార్, నాట్ క్లారిటీ. మనం ఇంటర్నెట్ నెట్వర్క్ ఇష్యూ బట్టి కూడా ఉంటుందండి. లైక్ ఈ సేమ్ ప్రాబ్లం అందరికీ వస్తుండే, అప్పుడు నేను చెక్ చేస్తాను ఒకసారి. ఎవరికైనా వాయిస్ బిజీగా వస్తుందా? ఎవరికైనా బ్రేక్ అవ్వడం?
వాయిస్ క్లియర్ అండి ఇప్పుడు అందరికి? ఎస్ సార్. వాయిస్ క్లియరా ఇప్పుడు? యా ఎస్ యా సార్. ఎస్ సార్. Yep. Yep. 26. Forty-five. Oh, అక్కడ ఇంకోటి పడిందా? Then right, no issues. 56, 89, 89. Case 1 C is biggest. ఇక్కడ ఏమని చెప్పండి ఒకసారి. Is 56 greater than 15? Correct. Next, 15 greater than 18, కరెక్టా? కరెక్టా అక్కడ? కాదు. నో సార్. నెక్స్ట్ ఏమైంది? కేస్ 1 C is biggest. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అండి లాస్ట్ లో. మనం ఇంత కాంప్లికేట్ చేయం ప్రోగ్రామ్. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నెక్స్ట్ స్టేట్మెంట్ ఇలా చేశాను. ఓకే, సో ఇది ఏ గేట్ దానికి ఇది చూడండి అసలు. ఇది చిన్న కలెక్షన్ కాబట్టి చెప్పలేకపోయింది. అలా చూడండి అసలు. ఇఫ్ ఏ గేట్ దాన్ బి, ఏ గేట్ దాన్ సి. చూడండి ఇక్కడ అది అవసరం అక్కడ మనకి. అది అవసరం నో సార్. అది ఎక్స్ట్రా స్టేట్మెంట్ సార్. అది ఎందుకు రాసిన అవసరం మేడం? చూడండి ఇక్కడ ఓన్లీ 2 కేసెస్ ఉన్నాయి. ఏ గేట్ దాన్ బి, ఏ గేట్ దాన్ సి అంటే అర్థమైంది ఏ ఖచ్చితంగా రెండింటికన్నా ఎక్కువ ఉంది. అప్పుడు ఏ ప్రింట్ అయిపోద్ది. రెండింటిలో ఏ కండిషన్ ఫెయిల్ అయితే అర్థమైంది ఎల్స్ లో వెళ్తారు. సి అంటే ఖచ్చితంగా బిగ్గెస్ట్. ఈ రెండు ఫెయిల్ అవుతే అప్పుడు దీంట్లో కలుపుతుంది. సారీ, ఈ రెండు ఫెయిల్ అవుతే, ఈ రెండు ఫెయిల్ అంటే అర్థమైంది అసలు ఎక్కడే ఫెయిల్ అయిపోయిందంటే వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. కేసు బిలోకి వెళ్ళిపోతుంది. అది మధ్య రావడం ఇంకా మనకి అనవసరం. లోని డిస్టర్బ్ చేయడం తప్ప ఏం లేదు. అసలు ఎందుకు రాయకల్లా? ఎందుకంటే ఏ గేట్ దాన్ని ఏ గేట్ దాన్ని బి ఎందుకు, బి కన్నా ఏ తక్కువ వెళ్తున్నాం కదా అక్కడ. అర్థమైందండి నా పాయింట్. ఇఫ్ ఏ గేట్ దాన్ బి అండ్ ఏ గేట్ దాన్ సి, మళ్ళీ ఏ గేట్ దాన్ సి ఎందుకు మనకి? ఏ అనేది ఆల్వేస్ రెండింటికన్నా ఎక్కువ ఉన్నప్పుడే కదా ఇట్లా వస్తుంది మనకి. ఏ బి కన్నా సి కన్నా ఎక్కువ ఉన్నప్పుడే దీన్ని నా ఫ్లో దీంట్లోకి వచ్చేది. ఇంకా అసలు బి అవసరమా చెక్ చేయడం? సో అందుకని తీస్తాను. నెక్స్ట్ స్టేట్మెంట్స్ తో ఇది కామెంట్ చేస్తున్నాను. ఐఎమ్ కామెంటింగ్ ఇట్. సో నెక్స్ట్ అయిపోయింది. లెట్స్ సీ లూపింగ్ స్టేట్మెంట్స్. Looping control structures. మన ప్రోగ్రామ్ లో ఎప్పుడు టచ్ మాట్లే ఇటరేషన్స్ ఇటరేట్ అవుతుంది అని ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇటరేషన్ అంటే ఏంటండి? వాట్ ఇస్ ఇటరేషన్? నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడం సార్. యా, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడం. ఒక సెట్ ఆఫ్ లైన్స్ కానీ ఒక సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ కానీ ఒకసారి రన్ అవుతుంది ఏమంటాం దాన్ని? 1 cycle ఆఫ్ ఇటరేషన్ అంటాం. అలా ఎన్నిసార్లు సేమ్ బ్లాక్ రన్ అవుతుంది అని ఏమంటాం? ఇటరేషన్స్ అంటాం. సో ఇప్పుడు అసలు మన ఇటరేషన్స్ ఎందుకు వాడాలి? ఈ ఫస్ట్ మన ఇటరేషన్ ఎందుకు వాడాలి? ఈ ప్రోగ్రామ్ లో కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అచీవ్ సమ్ టాస్క్. అప్పుడు ఎప్పుడు ఏం చేస్తావు? ఎన్ని టైప్స్ ఉన్నాయి లూపింగ్ కంట్రోల్ సక్సెస్ లో? ఉన్నాయి. మిగతా ప్రోగ్రామ్ మీకు చాలా ఉంటాయి. డూ వైల్, వైల్,
ఫర్ మన పైథాన్ ఉండే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి? ఫర్ వైల్. అండ్ యూ ఆల్రెడీ నో పైథాన్ లూపింగ్ స్టేట్మెంట్స్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో కంపేర్ చేస్తే చాలా ఈజీ అని. సింటాక్స్ చాలా సింపుల్ ఉంటుంది మిగతా ప్రోగ్రామింగ్ లూపింగ్ స్టేట్మెంట్స్ తో కంపేర్ చేస్తే. ఇట్స్ వెరీ సింపుల్ గెట్ పవర్ఫుల్. సో మనకి ఎన్ని ఉన్నాయి లూపింగ్ స్టేట్మెంట్స్ పైథాన్ లో? రాస్తాను. ఓన్లీ 2 అండి. డూ వైల్ లేదు, వైల్ లేదు. ఓన్లీ వైల్, ఓన్లీ 1 వైల్ అండ్ 1 ఫైల్ ఫర్ లూప్ అంతే. 2 లూప్స్ ఉంటాయి. 2 లూపింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి. ఏంటి ఫస్ట్ ఏంటి? ఇంకో స్టేట్మెంట్ పేరేంటి? వైల్. మీ జనరల్ ఇప్పుడైతే మీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇప్పుడు దాకా చూసారో ఫర్ దేనికి వాడతారు, వైల్ దేనికి వాడతారు మీరు? For what particular task you use for and what particular task you will use while? సార్ డూ వైల్ ఉండదా సార్? Yeah, no, there is no do while loop in Python, only while. ఓకే Only for loop and while loop అంతే. Do while లేదు. సో అది చెప్పండి, ఫర్ లూప్ ఎందుకు వాడతారు, వైల్ లూప్ ఎందుకు వాడతారు మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? మీ ఇప్పటిదాకా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే టచ్ చేసి ఉంటారు కదా, అది ఎందుకు వాడతారు అవి? వాట్ ఇస్ ద మెయిన్ యూస్? ఒక స్టేట్మెంట్ లోనే అయిపోతుంది వైల్ అనేది. ఒక స్టేట్మెంట్ అయిపోతుంది అసలు. లూప్స్ స్టేట్మెంట్ అయిపోతుంది ఎందుకు వాడతాం మనం? ఫర్ లూప్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ను చెక్ చేసుకుంటుంది. డూ వైల్ వచ్చేసి ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ స్టేట్మెంట్ ను చెక్ చేసుకుంటుంది. డూ వైల్ వైల్ వద్దు, సో వైల్ చెప్పండి. వైల్ క్లియర్ చెప్పండి. వైల్ కి ఏంటి, ఫర్ కి ఫర్ లూప్ అనేది ఎందుకోసం వాడతారంటే ఫర్ లూప్ ఫస్ట్ స్టేట్మెంట్ చెక్ స్టేట్మెంట్ నుంచి చేసుకుంటుంది. ఇంకొక పర్టికులర్ కండిషన్ వరకు అది Before ఎగ్జిక్యూట్ execution. అవడానికి వాడతారు సార్ ఫర్ లూప్. వైల్ లూప్ అనేది కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది సార్. సేమ్ Yeah. ఫర్ లూప్ కూడా కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఉంటుంది సార్, కాకపోతే ఒక రేంజ్ వరకు సార్. కానీ వైల్ లూప్ అలా లేదు సార్. ఐ గాట్ ఇట్. సో తను చెప్పింది ఆల్మోస్ట్ ఇచ్చే డెఫినేషన్ లో, బట్ కొంచెం దాన్ని ఇంప్రూవైజ్ చేస్తే సరిపోతుంది. For loop Yeah. సార్ ఫర్ లూప్ ఏమో నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు తెలిసినప్పుడు వాడతాము, మనకి నంబర్ Yes. ఆఫ్ ఇటరేషన్స్ తెలియదు అన్నప్పుడు వైల్ లూప్ యూస్ చేస్తాము. That is exactly right. ఎప్పుడు వాడతారంటే వెన్ యూ నో ఆ పర్టికులర్ స్టేట్మెంట్ బ్లాక్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నారో సమ్ స్పెసిఫిక్ ఇటరేషన్ దాకా నాకు తెలుసు ఆ పర్టికులర్ రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ సమ్ 10 ఇటరేషన్స్ కానీ 12 ఇటరేషన్స్ కానీ చదివితే నాకు పర్టికులర్ తెలిసిపోతుంది అన్నప్పుడు ఫర్ లూప్ వాడతారు. క్లియర్లీ సే if you want to run some set of statements or a block up to some n iterations so that you will get the acquired result, మీరు అప్పుడు ఫర్ లూప్ వాడతారు. అంటే నీకు ఆ ప్రోగ్రామ్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్ని ఇటరేషన్ కూడా జరిగితే నాకు నా పర్టికులర్ రిజల్ట్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు ఫర్ లూప్ వాడతారు. ఇన్ క్లియర్ వర్డ్స్ యూ కెన్ సే ఇఫ్ యూ టైమ్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ యూ గో ఫర్ లూప్. ఇఫ్ నీకు ఇటరేషన్స్ తెలియదు, ఎంత వరకు రన్ అవుతే నాకు ఆ పర్టికులర్ రిజల్ట్ వస్తుందో నీకు తెలియదు, ఆ ఇటరేషన్ నీకు తెలియదు, ఆ సైకిల్స్ నీకు తెలియదు, అప్పుడు నువ్వు కండిషన్ బేస్డ్ వైల్ లూప్ వెళ్తావు అనమాట. అప్పుడు వైల్ లూప్ వెళ్తావు. హియర్ ఫర్ లూప్ ఇటరేట్స్ బేస్డ్ ఆన్ ద రేంజ్ ఆర్ లెంత్ ఆఫ్ ది కలెక్షన్. ఈ ఫర్ లూప్ ఏంటంటే డెఫినెట్ ఇటరేషన్స్ వరకు జరుగుతాయి. ఇట్ ఈస్ క్లియర్లీ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్. లైక్ నీకు తెలుసు సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ పర్టికులర్ సైకిల్స్ వరకు రిపీట్ అయితే నా ప్రోగ్రామ్ పర్టికులర్ నాకు అచీవ్ అవుతుంది, అప్పుడు నువ్వు ఫర్ లూప్ వెళ్తావు. లేదు నాకు ఇటరేషన్స్ ఎన్ని అవుతాయో నాకు తెలియదు, బట్ ఐ నో ద కండిషన్. ఎప్పుడు టెర్మినేట్ అయ్యిద్దో ఆ బ్లాక్ నుంచి ఆ పర్టికులర్ లూపింగ్ స్టేట్మెంట్ నుంచి నాకు ఎప్పుడు ఆ కండిషన్ బట్టి బయటకు వచ్చేసా నాకు తెలుసు, అప్పుడు వైల్ లూప్ వాడతాను. సింప్లీ యూ కెన్ సే ఇఫ్ యూ నో ద కండిషన్ అండ్ డోంట్ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ యూ గో ఫర్ వైల్ లూప్. ఇఫ్ యూ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ యూ గో ఫర్ లూప్. ఇటరేషన్ ఏంటి ఇక్కడ? నెంబర్ ఆఫ్ టైమ్స్ ద పర్టికులర్ బ్లాక్ ఈస్ రిపీటెడ్. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఇటరేషన్. అండ్ ఒకసారి రన్ అవుతే నాకు 1 ఇటరేషన్ అంటాం, సెకండ్ టైం మళ్ళీ రన్ అవుతే సెకండ్ ఇటరేషన్, థర్డ్ టైం రన్ అవుతే థర్డ్ ఇటరేషన్. అలా నీకు సమ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసు, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ రిపీట్ అవుతే నీకు ఆ పర్టికులర్ రిజల్ట్ వస్తుంది. లెట్స్ సే 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి, అక్కడ నీకు ఏం తెలుసు కదా, 10 వస్తే చాలు నాకు లూప్ బ్రేక్ అయిపోయి నాకు 10 నెంబర్స్ ప్రింట్ అవుతుంది నీకు తెలుసు. అప్పుడు ఏ లూప్ వాడతావు, ఫర్ వైలా? ఫర్. ఎందుకంటే నీకు తెలుసు ఖచ్చితంగా నీకు 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, లూప్ రాస్తావు, 10 పెట్టేస్తావు. అప్పుడు ఏమవుద్ది, 10 దాకా వచ్చి సెకండ్ ఆ ప్రోగ్రామ్స్ లో బయటకు వచ్చేస్తుంది. రియలీ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. బట్ ఇప్పుడు ఇలా కాదండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక స్ట్రింగ్ లో ఒక లెటర్ ఉందండి ఈ, ఆ స్ట్రింగ్ లో ఆ లెటర్ ఈ ఎక్కడ ఉందో తెలియదు,
కానీ నాకు ఈ రాగానే నా నా స్టేట్మెంట్ ఆఫ్ నా ప్రోగ్రామ్ లో బ్రేక్ అవ్వాలి అంటాం. అప్పుడు ఫర్ లూప్ వాడాలా లేకపోతే వైల్ లూప్ వాడాలి? ఎందుకు? యూ డోంట్ నో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, నీకు ఇటరేషన్స్ తెలియదు. సో అప్పుడు ఏం చేస్తావు? యూ గో ఫర్ వైల్ లూప్, బికాస్ వైల్ లూప్ టెర్మినేట్స్ ద ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ కండిషన్. ఇప్పుడు అర్థమైందండి ఫర్ కి వైల్ కి ఏంటో డిఫరెన్స్? లెట్స్ సీ, మీకు ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. కొన్ని టాస్క్ రెండింటిని యాక్టివ్ చేయొచ్చు, అది ఇట్స్ సెకండరీ థింగ్, అది చూద్దాం ఇవాళ. సో మళ్ళీ నేను కామెంట్ చేస్తున్నానండి కిందది. మరియు రాస్తున్నాను పళ్ళు. when you know the number of iterations at a particular చూడండి ఇక్కడ మనం ఫర్ లూప్ లో ఎక్కువ, ఇక్కడ పైథాన్ లో ఎక్కువ వాడే రేంజ్ ఫంక్షన్ అనమాట. రేంజ్ ఫంక్షన్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఎందుకంటే చెప్తాను చూడండి. ఫంక్షన్స్ చెప్పుకుంటాం మనం. రేంజ్ ఆఫ్ 1 to 10 చూడండి. రేంజ్ ఫంక్షన్ ఏంటంటే మనకి మొత్తం 3 ఉంటాయండి. రేంజ్, స్టార్ట్ కామా, స్టాప్ కామా, స్టెప్ అనమాట. సో దీనికి ఏముంటాయంటే మీకు రేంజ్ ఆఫ్ 1 to 10 చూపిస్తుంది. 10 అక్కడ 9 నెంబర్స్ ఉన్నాయి అంతా. 1 నుంచి 9 దాకే ఉన్నాయి, 10 లేవు. మీకు సేమ్ ఎలా అయితే మీకు స్లైసింగ్ లో చెప్పాను కదా, స్టాప్ ఇండెక్స్ ఎక్స్క్లూజివ్ అని, ఇక్కడ కూడా అంతే. స్టాప్ ఇండెక్స్ ఇస్ వాట్? ఎక్స్క్లూజివ్ అనమాట. మీకు ఎలా తెలుస్తుంది క్లియర్ గా చూడండి. ఫర్ ఐఎన్ నేను రాద్దామండి, ఎందుకు ఇక్కడ రేంజ్ ఫంక్షన్ సింటాక్స్ వచ్చేసరికి రేంజ్ ఆఫ్ స్టార్ట్ కామా స్టాప్ +1. ఎందుకు +1 పెడుతున్నాను? బికాస్ స్టాప్ ఈస్ ఎక్స్క్లూజివ్, ఒమిట్ చేస్తుంది. ముందు వరకు తీసుకుంటారు. స్టెప్ ఇది ఆప్షనల్. స్టెప్ ఈస్ ఆప్షనల్. బై డిఫాల్ట్ 1 ఉంటుందండి. డిఫాల్ట్ రాయిపోతే స్టెప్ 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మెంబర్షిప్, అది ఖచ్చితంగా ఫర్ లూప్ లో పార్ట్ అయిపోయింది అది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 10 రాస్తున్నాను. ఇక్కడ మన రిజల్ట్ పక్కన ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవుతాయి? అంతేనా? 1 నుంచి 9.
ఎందుకు 9 వస్తాయి? 10 కౌంట్ అవ్వాలి సార్. 10 కి వచ్చేసరికి స్టాప్ అవుతుంది. ఎక్స్క్లూజివ్. దాని ముందు వరకు n-1 వరకు స్టాప్ అయిపోతుంది. n+1 కాదు, n-1 వరకు Yes. స్టాప్. సో ఇప్పుడు when you run this program ఏమవుతుందండి? I get only 9 numbers. బట్ అక్కడ నువ్వు 10 అని రాసావుగా, ఎందుకు 10 రాసావు? 10 కి స్టాప్ అవ్వాలి. ఎండ్ అనేది ఇక్కడ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే అర్థం ఏంటి? ఇట్ టేక్స్ అప్ టు n-1. సో నీకు 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి నువ్వు? 10+1 అంటే +1 అంటే ఎంత? 10+1 is 11. సో ఇప్పుడు రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏమవుతుంది? ఇట్ ప్రింట్స్ 10 numbers from 1 to 10. ఇది మినిమైజ్ చేద్దాం, మీకు తెలుస్తుంది అప్పుడు. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్ స్టెప్ ఎంత ఉందండి? స్టెప్ ఎంత ఉంది బై డిఫాల్ట్? స్టెప్ ఎంత ఉంది? +1 ఉంది. సో ఏమైంది? 1 అవగా నెక్స్ట్ ఇటరేషన్ ఏమైంది? నాకు నెక్స్ట్ ఇటరేషన్ ఏమైంది? అది 1+1 ఏమైంది? 2. తర్వాత 2+1 3+1 4 అండ్ సో ఆన్. ఇప్పుడు నా బిహేవియర్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? నేను పక్కన స్టెప్ వాడాలి. స్టెప్ ఎప్పుడు బై డిఫాల్ట్ 1. మీరు మిగతా ప్రోగ్రామ్ నా విషయంలో మీరు మెన్షన్ చేయాలి ఖచ్చితంగా స్టెప్ కదా. సీలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు స్టెప్ కౌంట్. ఇక స్టెప్ కౌంట్ మీరు మెన్షన్ చేయగల బై డిఫాల్ట్ 1. అది మీరు చేంజ్ చేయాలి అంటే మీరు ఇక్కడ రాస్తారన్నమాట. 2 రాస్తే ఏమైందండి? కేస్ 1 ఏమైంది చెప్పండి? ఫస్ట్ కేసు ఏమైంది? 1 ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ సైకిల్ 1+2 3. కేస్ 3 మళ్ళీ 3+2 5. నెక్స్ట్ కేస్ 4 7. 7+2 9. 9+ ఎన్ని స్టాప్ అయిపోతుంది? ఇటరేషన్స్ 9 కదా, ఇటరేషన్స్ 10 ఇటరేషన్స్ అంటున్నా నేను. సో రన్ చేయండి, మీకు తెలుస్తుంది ఎందుకు అయింది. అది 1 2 3 4 5 స్టాప్ అంటే అక్కడ ఇక్కడ ఎందుకు బ్రేక్ అయింది ప్రోగ్రామ్ చెప్పండి? ఎందుకు ప్రోగ్రామ్ 9 బ్రేక్ అయింది? ఐ గాట్ హియర్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 9th ఎందుకు బ్రేక్ అయిపోయింది? 11. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కేస్ 1 ఇప్పుడు మీకు తెలియాలి. ఇప్పుడు ఇంటర్నల్ గా చూద్దాం ఏమవుతుందో. సో ఫస్ట్ కేస్ 1 ఏమైందండి? 1+2. ఇక్కడ చెప్పండి. కేస్ 1 ఏమైంది అంటే ఫస్ట్ ఇటరేషన్ 1 ఏమైందండి? ఇక్కడ 1+2. ఇటరేషన్ 1 ఏమైందండి? 1 ప్రింట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇటరేషన్ ఏమైంది? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఈసారి ఎంత ఇంక్రిమెంట్ అయింది? సో 1+2 3. ఈ 3 రైట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 11. yes. సో ఏమైంది? నాకు 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ ఇప్పుడు 3 ఉంది. నెక్స్ట్ ఇటరేషన్ అంటే ఏంటి? ఈసారి 3+2 3+ ఎంత? 5. ఈ 5 రైట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 11. yes. ఏమైంది? 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్ is 5+2 7 lies in the range of 1 to 11. right. print అయింది. ఇప్పుడు 7+2 నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ ఎంత? 4 9. 5 ఇటరేషన్ నెంబర్ 5. 7+2 9 is 9 lies in the range of 1 to 11. yes. print I. ఇప్పుడు మళ్ళీ వెళ్ళింది 5కి వెళ్ళింది. మళ్ళీ ఇటరేషన్ 5కి వెళ్ళింది. is 9+2 11 lies in the range of 1 to 11. no ఎందుకు no? ఎందుకంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? సో ఏమైంది? అప్పుడు నాకు కండిషన్ ఫెయిల్ అయిపోయి ఏమైంది? నాకు అర్థమైందండి ఫైల్ ఏమవుతుందో. ఇంకోటి మెంబర్షిప్ కానీ అయ్యి ఆ స్టెప్ ను మ్యానిపులేట్ చేసాం అంతే. పైన కూడా సేమ్ జరిగింది అంతే. పైన తీసేసి ఇది తీసేస్తాను, ప్రింట్ అయ్యి అంటావు. ఈసారి ఏమైందండి? సేమ్ ఇక్కడ కూడా జరిగే లాజిక్ అదే. ఫస్ట్ ఇటరేషన్ 1 ప్రింట్ అయిపోయింది. తర్వాత బై డిఫాల్ట్ కౌంట్ ఎంత? 1+1 2 లైన్స్ రేంజ్ ఆఫ్ 1 to 11. రైట్. అలా సో ఆన్. ఇప్పుడు 9 దాకా వస్తుందండి. 9 దాకా వస్తుంది. ఇఫ్ 9+1 10 లైన్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 11. yes. 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ 10+1 11. అసలు దాంట్లో రేంజ్ లోనే లేదు. ఇంక మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇటరేషన్ రాదు. ఇటరేషన్ నెంబర్ ఆఫ్ కౌంట్ అయిపోతే ఇంక వస్తుందా? రాదు.
పైన స్టెప్ 2 రాసినప్పుడు ఏమైందంటే ఇక్కడ 1 3 5 7 9 అక్కడ ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి నీకు? 1 3 5 7 9 4 ఇటరేషన్స్. సో అందుకని నాకు 4 వచ్చాయి. స్టెప్ -2 సారీ 5 1 3 5 7 9. సో అంతా మీ స్టెప్ ద్వారా ఇక్కడ మ్యాన్యులేట్ అవుతూ ఉంటుంది అంతే. ఇక దీంట్లో ఎన్ని ఉంటే అన్నీ ప్రింట్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఆ ఇటరేషన్స్ కౌంట్ ఇక్కడ నీకు తెలిసిపోతుంది క్లియర్ గా. నువ్వు క్లియర్ గా లూప్ రన్ అవ్వకముందే చెప్పచ్చు నువ్వు ఆ లూప్ ఎన్నిసార్లు వస్తుందని. ఇక్కడ చూడండి 1 11 2 రాశాను. 1 + 2 3 3 + 2 5 5 + 2 7 7 + 2 9. అక్కడ క్లియర్ చెప్పచ్చు 9 + 2 11. 11 అవుట్ ఆఫ్ బౌండ్. సో ఎన్ని రేంజ్ వస్తాయని చెప్పేసి క్లియర్ గా ఫర్ లూప్ రన్ అవ్వకముందే 5. ఇక నీకు తెలుసు క్లియర్ గా ఎన్ని రేషన్స్ వస్తో తెలుసు, అందుకని నువ్వు ఫర్ లూప్ వాడతావు. నీకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియదు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? బట్ యు నో కండిషన్ ఎక్కడ బ్రేక్ అవుతుందో తెలుసు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? వైల్ లూప్ కాదు సార్. స్టెప్ -2 తీసుకోవచ్చు. -2 ఎలా అవుద్దండి? ఇన్వాల్వ్. ఎందుకంటే ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అయితే ఫార్వర్డ్ ఇండెక్సింగ్ ఎప్పుడు మనకు ప్లస్ వెళ్తారు. నువ్వు లైట్ ఇండెక్సింగ్ వాడాలంటే ఏం చేయాలి? నెంబర్స్ ఉల్టా చేయాలి. లైక్ 10 1 ఇక స్టెప్ ఏం చేయాలి? నువ్వు బ్యాక్వర్డ్ వెళ్తున్నావు అంటే ఏం చేయాలి? -1. ఈసారి ఏమైందండి? 2 వస్తుంది నాకు 1 అడగదండి. ఈసారి 1 కన్నా ముందు 2 to స్టాప్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? దీన్ని 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి, రివర్స్ కాదు. ఈసారి n+1 కాదు, ఈసారి ఏమైంది? n-1 బికాస్ ద స్టెప్ ఈస్ వాట్? నెగటివ్. 2 - 1 1 1 - 1 0 వెళ్ళాలి. సో దీనికన్నా ముందు ఆగిపోతుంది. దీనికన్నా ముందు ఆగిపోతుంది. 0 పెడితే ఏమైంది? 1 ఆగిపోతుంది. ఇప్పుడు రిక్వైర్డ్ సార్. సో ఫార్వర్డ్ మైనస్ పెట్టచ్చా? లేదు. అందుకని ఏం చేశాను? రేంజ్ రివర్స్ చేశాను. స్టాప్ స్టెప్ ఏం చేశాను? మైనస్ పెట్టా. సో ఏమైంది? 10 - 1. సరే ఫస్ట్ 10 ప్రింట్ అయిన తర్వాత ఇటరేషన్ ఇస్ వాట్? -1. 10 - 1 9 9 - 1 8. అలాగా టిల్ 0 కన్నా ముందు ఏది? 1 గా అయిపోతుంది. అది నెగిటివ్ నెంబర్, అది బ్యాక్వర్డ్ నెంబర్ అయినా ఫార్వర్డ్ నెంబర్ అయినా స్టాప్ ఇండెక్స్ ఇస్ ఆల్వేస్ ఎక్స్క్లూజివ్. దాని ముందు వరకే వస్తుంది, దాని తర్వాత రాదు. సార్ నాకు ఇక్కడ 0 ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? -1 పెడితే ఏమైంది? 0 దాకా వస్తుంది. 0 కూడా ప్రింట్ అయింది. ఓకే. లేదు సార్ నాకు నెగిటివ్ నెంబర్స్ ఇంకా ప్రింట్ అవ్వాలి, నాకు -10 వరకు రావాలి, లేకపోతే -9 వరకు రావాలి. అప్పుడు ఏం చేస్తావు? -11 పెడితే ఏమైందండి? ఈస్ ద నెంబర్ లైన్. సింపుల్ అండి. నీకు 0 బాగానే ఉంటది ఇక్కడ. 10 - 1 9 9 - 1 8 అలాగా. 2 - 1 1 1 - 1 0. నెక్స్ట్ 0 - 1 -1 -1 ప్లస్ -1 అంటే మైనస్ జరుగుతుంది అక్కడ. -1 -1 ఎంత? -2 -2 -1 -3 -4 -3 -1 -1 సో ఆన్. ఎక్కడ వరకు రావాలి అది? అంటే ఏంటి? బిఫోర్ -10 కూడా ఇంకా వచ్చింది. సో ఇది నేను సపరేట్ గా రాస్తాను, అంటే నోట్స్ ఇచ్చే వాళ్ళకి క్లియర్ గా ఉండాలి కాబట్టి. సరే కంట్రోల్ చెక్ చేద్దాం. డిఫాల్ట్ మళ్ళీ రాస్తానండి, నో ఇష్యూస్. సేమ్ మళ్ళీ రాస్తాను ఇదే, అంటే మనం చేస్తే నోట్స్ లా కనిపించాలి కదా, అందుకని సపరేట్ రాస్తున్నాను ఇది మళ్ళీ. ఇది స్టెప్. ఓకే, ఇది స్టెప్. ఇదేంటి నెగిటివ్ చేస్తున్నాం ఈసారి, అంటే ఏంటి? రివర్స్ వెళ్తున్నాం. రివర్స్ వెళ్తున్నప్పుడు 0 రాస్తాను, రైట్ -1. సో విల్ గెట్ అప్ టు 1 నెంబర్, నెగిటివ్ నెంబర్స్. ఓకే, ఫర్ లూప్ నెక్స్ట్ ఫర్ లూప్స్ కూడా ఉంటాయి, చూద్దాం అది కూడా.
యా ఇప్పుడు ఫర్ లూప్ టూ సింటాక్స్ చెప్పుకుందాం. ఫర్ లూప్ వేరియబుల్ ఇన్ కలెక్షన్. ఆ కలెక్షన్ అంటే ఏంటి? ఏదైనా అవ్వచ్చు. ఇట్ కెన్ బి సెట్, ఇట్ కెన్ బి కపుల్, ఇట్ కెన్ బి సెట్ లిస్ట్, ఏదైనా అవ్వచ్చు. ఇది ఎక్సెప్టబుల్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నారు అనమాట. ఫర్ లూప్ వేరియబుల్ ఇన్ కలెక్షన్ అని టూ సింటాక్స్ చెప్తున్నారండి ఫర్ లూప్ ది. ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ లూప్ వేరియబుల్ ఇన్ కలెక్షన్. కలెక్షన్ అంటే ఏంటండి? ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే డేటా టైప్స్. అది కలెక్షన్ అంటే ఏమొస్తాయి మనకి? పైథాన్ డేటా టైప్స్ ఏమొస్తాయి? లిస్ట్, కపుల్, సెట్, ఇంకేమున్నాయి? డిక్షనరీ. కలెక్షన్ అన్నాం కన్నా ఇక్కడ నుంచి ఇవంటామండి ఇటరబుల్. ఇటరబుల్ అంటే అర్థం ఏంటి? ఇటరబుల్ అంటే అర్థం ఏంటండి? రిపీటింగ్ సార్? ట్రావర్సింగ్ అంటే నువ్వు ప్రతి ఎలిమెంట్ నువ్వు విడిగా చూడగలవు. లైక్ కెన్ యూ ట్రావర్స్ టు నెంబర్స్? ఇంటిజర్స్ నువ్వు ట్రావర్స్ చేయగలవా? 12, 39 దాంట్లో చూడడానికి ఏమైనా ఉందా? అవి సింగులారిటీ. దాంట్లో నువ్వు ట్రావర్స్ చేయగలవా అంటే ఇటరేట్ చేయగలవా ఆ నెంబర్స్ ని? సో అదే ఎర్రర్ వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తాను. ప్రింట్ లూప్ వేరియబుల్. ఓకే, ఏం రాదు అక్కడ. చూడండి, ఫర్ ఐఎన్ ఇది నేను రాయగలనా? రైట్ లైక్ దట్. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఫర్ లూప్ వేరియబుల్ ఇన్ ఇటరబుల్. ఇటరబుల్ నాట్ రిటరబుల్ అని ఎర్రర్ వస్తుంది సార్. ఎర్రర్ వస్తుంది. ప్రింట్ ఐ రాస్తే ఏమైందండి? ఏముంటుందండి ఇక్కడ? ఇన్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇటరబుల్. ఇటరబుల్ అంటే ఏంటి? ప్రతిదాన్ని నువ్వు క్లియర్ గా చూడలేవు, ఎలిమెంట్స్ నువ్వు ట్రావర్స్ చేయలేవు. ఈ స్ట్రింగ్స్ ఉంది, దట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎప్పుడైతే కలెక్షన్ అంటున్నావు నువ్వు ప్రతి క్యారెక్టర్ ఏం చేయొచ్చు? యూ కెన్ ట్రావర్స్, యూ కెన్ ఇటరేట్ త్రూ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్. లైక్ చూడండి ఇక్కడ ఫర్ ఐఎన్ కాకపోతే కోడ్ నేను రాస్తున్నానండి. ప్రింట్ ఐ ఏమైతుంది నాకు ఇక్కడ? ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమైతే చూడండి, ఫర్ ఐ ఇన్ కోడ్ నేమ్ ఫస్ట్ ఐ సితో స్టార్ట్ అయింది, సి ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటి? ఓ ప్రింట్ అయింది. అలా టిల్ ఎన్నైతే ఉంటాయో అది ప్రతి ఇటరేట్ అవుతుంది అనమాట. ఆ సెట్ ఆఫ్ ఈ స్ట్రింగ్ లో నాకు ప్రతి వర్డ్ ఇటరేట్ అయ్యింది. లైక్ ఇటరబుల్ అంటే అదే అర్థం. లైక్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్, యూ కెన్ traverse to every character or every element of a particular data type given in the iterable object. ఆ iterables మన పైథాన్ ఏమున్నాయి? iterables అంటే ఏమొస్తాయి? సీక్వెన్స్ డేటా టైప్స్, లిస్ట్, స్ట్రింగ్, టపుల్, ఇంకా ఏమొస్తాయి? సెట్స్, డిక్షనరీస్. ఇవి తప్ప మన ఇటరబుల్ ఆబ్జెక్ట్స్, ఇటరబుల్ డేటా టైప్స్ ఏమైనా ఉన్నాయి పైథాన్ లో? నెంబర్ ఎడిట్ అవుతాయా? అవ్వవు. ఫ్లోట్ ఎడిట్ అవ్వదు, కాంప్లెక్స్ నెంబర్ అయినా ఎడిట్ అవ్వదు, బికాస్ దోస్ ఆర్ సింగిల్ ఎంటిటీస్. ఇప్పుడు 1 ఉందండి, అది 1 అంటే 1 కదా, కౌంట్ 1. దాంట్లో ఎడిట్ చేయడానికి ఏముంది? లేదు. స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎస్, వీ కెన్ సీ ప్రతి ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ప్రతి ఇది క్లియర్ ఫ్యాషన్. ప్రతిది నువ్వు చూడొచ్చు, ప్రతి క్యారెక్టర్ చూడొచ్చు నువ్వు. ఇప్పుడు సెట్ ఉందండి, సెట్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసు. ఇట్స్ డెఫినెట్ నెంబర్. వీ కెన్ ట్రావర్స్ టు ఎవ్రీ నెంబర్ ఆర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద సెట్. లిస్ట్ ఉంది, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అగైన్ కలెక్షన్ అంటామంటే ఏంటి? ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ప్రతి ఎలిమెంట్ నువ్వు చూడొచ్చు, ప్రతిది క్లియర్ గా చూడొచ్చు. లైక్ యూ కెన్ ట్రావర్స్ టు ఎవ్రీ ఎలిమెంట్. ఇప్పుడు లిస్ట్ ఉందండి, టేక్ ఎ లిస్ట్. లిస్ట్ ఉంది, ఆప్షన్స్ like okay 22
I have a list. 1. ఇప్పుడు ఈ లిస్ట్ ని ఇటరేట్ చేస్తే నాకు ఏమొస్తాయి? ఇఫ్ ఐ ఇటరేట్ టు ఫర్ లూప్ నాకు ఏమొస్తాయండి? ఫర్ I in J ప్రింట్ I అంటే ఏమవుతాడు? 1 ఈశ్వర్ కోఆర్డినేట్ సార్. బికాస్ దిస్ ఈస్ ఇటరబుల్. నాకు ప్రతి ఎలిమెంట్ నేను ట్రావర్స్ చేయగలిగాను. సో ఇటరబుల్ అంటే ఏం లేదండి. విచ్ వీ కెన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ వీ కెన్ ఇటరేట్ త్రూ ద ఎలిమెంట్స్ ఆఫ్ దట్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. లైక్ లిస్ట్ కానీ సెట్ కానీ టపుల్ కానీ ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. వీ కెన్ ట్రావర్స్ త్రూ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో అందుకని దాన్ని ఇటరబుల్ అంటాం. సో ఫర్ లూప్ లో డాక్యుమెంటేషన్ చెప్తారు క్లియర్ గా, ఫర్ లూప్ వేరియబుల్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఇక మనం ఎక్కువ ఫర్ లూప్ ని చెప్పా కదా, when you know the separate set of elements to be iterated, అప్పుడు నువ్వు ఫర్ లూప్ వాడతావు. when you know some set of iterations to be performed on a particular block of Python suite, నీకు తెలుసు అప్పుడు నువ్వు ఏ వాడతావు అంటే ఫర్ లూప్ వాడతావు. ఇఫ్ యూ డోంట్ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, అంటే ఇప్పుడు చూడండి దీంట్లో ఉంది, నేను ఇక్కడ ఏం రాస్తాను వైల్ లూప్ వాడతాను. ఇప్పుడు వైల్ లూప్ లో వెళ్తాను, ఇప్పుడు నాకు ఫర్ లూప్ తో పని లేదు. మై మెయిన్ కండిషన్ ఈస్ ప్రింట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ ద లిస్ట్ until you see the element known as code name. అంటే ఏంటి? కోడ్ నేమ్ వచ్చేదాకా మొత్తం నాకు ప్రింట్ అవ్వాలి. ఆ కోడ్ నేమ్ ఎక్కడ వస్తుంది నీకు తెలుసా? ఇక్కడ చిన్న లిస్ట్ కాబట్టి నీకు తెలిసింది థర్డ్ పొజిషన్ ఉందని. వాట్ ఇఫ్ ద లిస్ట్ కంటే 100 ఎలిమెంట్ తెలుస్తుందా నీకు? అసలు ఫర్ లూప్ వాడాలా వైల్ లూప్ వాడాలా? వైల్. సో చెప్పండి, ఇప్పుడు ఈ లిస్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం. ఇంకా 6 + 2j అండ్ ఇక్కడ నాకు ఎండ్ వచ్చేదాకా అన్ని ప్రింట్ అవ్వాలండి. ఆ ఎండ్ ఎక్కడ వస్తుందో నాకు తెలియదు, ఇక్కడ తెలుసు కానీ బట్ ఇఫ్ ద లిస్ట్ ఇంక్రీజెస్ యూ డోంట్ నో వేర్ ద ఎండ్ కమ్స్. ఇక్కడ నేను ఏ కండిషన్ వాడాలి చెప్పండి? వైల్ వాడాలి. సో వైల్ కి ఎప్పుడు వైల్ లూప్ వాడే పైథాన్ ఏం చేస్తామంటే ఇనిషియల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం టు గెట్ ఆ వైల్ లూప్ నుంచి బ్రేక్ అవడానికి ఒక టెంపరరీ వేరియబుల్ వాడతాం. ఎప్పుడు అది ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా అంతే, మీరు అదే తెలిసే ఉంటుంది. మనం వైల్ లూప్ నుంచి బ్రేక్ అవడానికి ఏదో కండిషన్ వాడతాము, లేకపోతే ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటాం. ఆ టెంపరరీ వేరియబుల్ ఏం చేస్తుంది? ఆ వైల్ లూప్ బ్రేక్ అవడానికి మనకి యూజ్ అవుతుంది. either you use condition or else you use temporary variable, so that ఆ వేరియబుల్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ వేరియబుల్ ఏం చేస్తుంది? మన లూప్ నుంచి బయట రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఆ వైల్ లూప్ లో ఒక కండిషన్ కనుక మీట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఇన్ఫినైట్ లూప్. ఆ లూప్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఇక వైల్ లూప్ తో చాలా మంది సఫర్ అవుతారు. ఫర్ లూప్ అందరికీ వస్తుంది బాగానే, కానీ వైల్ లూప్ దగ్గర చాలా మంది సఫర్ అవుతారు. ఎందుకు? అందరూ లూప్ ఎలా స్టార్ట్ చేయాలి తెలుస్తుంది, కానీ దాని నుంచి బయటకు ఎలా రావాలో తెలియదు. అర్థమైందండి? ఇక మనం వైల్ లూప్ ఎందుకు వాడతాము? యూ డోంట్ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ బట్ యూ నో ద కండిషన్. అప్పుడు వైల్ లూప్ వాడతాం. ఆ కండిషన్ చాలా మంది కన్స్ట్రక్ట్ చేయడం క్లియర్ రాదు. ఎందుకు? ఆ కండిషన్ సరిగ్గా కన్స్ట్రక్ట్ చేయకపోతే ప్రోగ్రామ్ అయిపోద్ది, ఇన్ఫినైట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది, అసలు బయటికి ఎగ్జిట్ అవుతుంది. అలా అవ్వచ్చు? అసలు అవ్వదు కదా, అవ్వకూడదు కదా. సో కండిషన్ సరిగ్గా రాసుకోవాలండి. ఇప్పుడు చూడండి, J0 తీసుకున్నా, ఓకే, వైల్ సారీ అది వదిలేనండి, అది ఇక్కడ రాద్దాం, అది ఇప్పుడు రాద్దాం. యా వైల్ లూప్ చూడండి, ఇక్కడ J0 ఉంది, వైల్ ఇక్కడ చూడండి, వైల్ J ఈక్వల్ 10, లేకపోతే ఇక్కడ వైల్ J నాట్ ఈక్వల్ 10 అనేది అర్థం ఏంటండి? వైల్ ట్రూ J నాట్ ఈక్వల్ 10 అయ్యేదాకా ఏమవుద్ది? నాకు ఆ లూప్ రిపీట్ అవుతుంటుంది. వన్స్ ఇది అయితే ఏమైంది? నాకు కండిషన్ ట్రూ అయితే ఏమైంది? ఫాల్స్ అయితే ఏమైంది? బయట ఆగిపోయింది. సో ప్రింట్ J రాస్తా అండి. J అనుకుంది ఇప్పుడు 0 ఉంది. ఇప్పుడు నేను J ఏం చేస్తాను?
కౌంట్ పెంచుతా. జే ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నా ఫస్ట్ కేసు చెప్పండి రన్ చేయకుండా. టెల్ మీ ఎక్కడ దాకా ప్రింట్ అవుతాయి నంబర్స్? ఈ నంబర్స్ ఎక్కడ దాకా ప్రింట్ అవుతాయి? 0 to 9 సార్. ఎక్కడ ప్రింట్ అవుతాయండి? 9. సరే ఫస్ట్ 0 కేసు to 9 చెప్పండి. sir. జే 0, ఫస్ట్ కేసు జే ప్రింట్ అయిపోయింది. తర్వాత జే ఎంత ఇంక్రీజ్ అయ్యింది? సార్ ఇప్పుడు మళ్ళీ 1 ఇక్కడ sir. వస్తుంది నా స్టేట్మెంట్. మళ్ళీ నా ప్రోగ్రామ్ పది ఇంక వస్తుంది. ఈసారి జే ఎంత అయింది? 1. 1 నాట్ ఈక్వల్ 10. 1 సార్. ట్రూ. ప్రింట్ True, 1. sir. ప్రింట్ జే 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ 1 plus 1 2. 2 నాట్ ఈక్వల్ 10. రైట్. 3 అండ్ సో ఆన్ 9 దాకా వెళ్తుంది. 9 జే 9 అయిందండి. ఇప్పుడు ప్రింట్ జే 9 దాకా వచ్చింది. ఇప్పుడు 9 plus 1 10. 10 నాట్ ఈక్వల్ 10. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ ట్రూ? ట్రూ సార్. ఫాల్స్. 10 నాట్ ఈక్వల్ 10 కరెక్ట్. అది ఫాల్స్ ట్రూ? ఫాల్స్ ఏమైతే అక్కడ ప్రింట్ అయిందా? సో నా ప్రోగ్రామ్ లో ఏమైపోయింది? బ్రేక్ అయిపోయి బయటపోయింది. సో అని ఇదే సేమ్ థింగ్ మనం ఫాల్ కూడా చేస్తాం. మనం ఫాల్ ఏం చేస్తాం? మనం ఇటరేషన్స్ రాసాము. ఇక్కడ దేని బట్టి బ్రేక్ అయింది మనకి? లూప్ కండిషన్ బట్టి. అక్కడ లూప్ ని దేని బట్టి బ్రేక్ అయింది? రేంజ్ బట్టి. అర్థమైందండి క్లియర్ గా? వైల్ లూప్ కి ఫల్ లూప్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటో. ఇక్కడ నీకు లూప్ దేని బట్టి బ్రేక్ అయిందండి? ఇక్కడ నీకు లూప్ దేని బట్టి బ్రేక్ అయింది? ఈ కండిషన్ బట్టి. ఈ ఫల్ లూప్ దేని బట్టి బ్రేక్ అయింది? కలెక్షన్ బట్టి. ఆ కలెక్షన్ లో ఎన్నైతే ఉంటాయి అంతవరకు ఇదండి, అంత మించి రన్ అవ్వదు. ఇక్కడ రన్ అకార్డింగ్ టు యువర్ కండిషన్. సరే ఇక్కడ నెంబర్స్ తీసుకున్నారు. నెంబర్స్ క్లియర్ గా మన కండిషన్ తెలుసు కాబట్టి ఇలా పెట్టేశాము. నాకు ఇలా వచ్చా నాకు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను తీసుకున్నాను. లైక్ సమ్ లిస్ట్ తీసుకున్నా. లిస్ట్ లో 10 ఎలిమెంట్స్ ఉంటాయి. నాకు మీరు అన్నట్టు కానీ స్పెసిఫిక్ ఎలిమెంట్ చూడంగానే ఆ బ్లాక్ బ్రేక్ అవ్వాలి. సో అది చూద్దామండి. సో వైల్ కండిషన్ అండి. వైల్ కండిషన్ కింద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ద సింటాక్స్ చెప్తున్నాను. సింటాక్స్ వైల్ కండిషన్ అండి. వైల్ కండిషన్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. స్టేట్మెంట్ 1 ఇంకా చాలా మీద ఉంటే అనండి. స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్. ఇక్కడ ఈ కండిషన్ ఇవన్నీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఓన్లీ వెన్ దిస్ కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ. ఇప్పుడు ఇస్ ఫాల్స్ మన లూప్ ఏమైంది? బయటకు వచ్చేసి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇన్ఫైనైట్ లూప్ ఎలా అవుతుందో చూద్దాం. ఇక ఇది రాయిపోతే ఏమైందండి? అది రాయిపోతే ఏమైంది? నా బ్లాక్ ఆఫ్ కోడ్ బయటకు వస్తుందా? అని బయటకు వస్తుందా? రన్ చేయండి ఒకసారి. ఇన్ఫైనైట్ లూప్ అది. మన ప్రోగ్రామ్ దాని నుంచి బయటికే రాదు. దానికి బయటకు వస్తుందా? చూడండి కాస్త వెళ్తా ఉంటుంది. కనిపిస్తుందా? వెళ్తానే ఉంది. అది బ్లాక్ అవ్వదు అసలు. ఎందుకు? ఆ కండిషన్ టెర్మినేట్ అవ్వదు. ఎందుకు టెర్మినేట్ అవ్వదు? బికాస్ 0 is always not equal to 10. It's always true. Always true ఉన్నప్పుడు బయటకు వస్తుందా? ఇక్కడ 0 ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎవ్రీ టైం 0 చెక్ చేస్తూ ఉంటుంది. 0 not equal to 10, 0 not equal to 10. అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ నౌన్ యాజ్ ఇన్ఫైనైట్ లూప్. సో మీరు ఎప్పుడు లూపింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతారంటే ఇది అనలేదండి. ఒక ఎంఎన్సి బిజినెస్ మ్యాన్ అన్నారు. లైక్ ఎవరైతే ఉన్నారో ఆ టెకీ హెడ్, ఎప్పుడైతే వైల్ లూప్ నుంచి బయట రావడం నేర్చుకుంటామో దెన్ యూ కెన్ సే యు ఆర్ మాస్టర్ ఆఫ్ దట్ లూప్. నీకు ఆ లూప్ ఎలా వాడాలో తెలుసు. సో ఎప్పుడైతే నీకు వైల్ లూప్ నుంచి ఎలా నీకు బయట రావాలో తెలియదో అప్పుడు నీకు అసలు లూపింగ్ గురించి తెలియనట్టే అర్థం. సో మనకి ఎలా ఎంత అవ్వాలో తెలిసినప్పుడు ఎలా బయట రావాలో తెలియాలి. అప్పుడే కదా నీకు అది వచ్చినట్టు. కాకపోతే నీకు అది కంప్లీట్ వచ్చినట్టు వైల్ లూప్ నీకు రానట్టు. So learn how to break also. Breaking is the most important thing in using while loop. నీకు ఎలా బయట రావాలో తెలియాలండి. దట్ ఈస్ నథింగ్ బట్ ద కండిషన్. స్టేట్మెంట్ సార్ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు కదా? యా బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చండి. అదేంటంటే అక్కడ ఆ పర్టికులర్ ఇటరేషన్ ని బ్రేక్ చేస్తుంది. పాస్ అండ్ బ్రేక్. నెక్స్ట్ అదే చెప్పబోతున్నానండి. ఓకే సార్. పాస్, బ్రేక్ అండ్ కంటిన్యూ ఇవి ఏం చేస్తాయంటే మన కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్స్ ని ఇవి అంతే సేమ్
ఇవి ఎందుకు వాడతామంటే మెయిన్ గా లూప్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. లైక్ ఆ సమ్ ఇటరేషన్ స్కిప్ చేయడానికి, లేకపోతే అక్కడితో మన లూపింగ్ కన్స్ట్రక్ట్ బ్రేక్ అవ్వడానికి వాడతాం అనమాట. కంటిన్యూ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ఇటరేషన్ స్కిప్ చేయడానికి. అది చూద్దామండి. ఎవరు నోట్ చేస్తున్నారా? ఎస్ సార్. దేంట్లో కంట్రోల్ సక్సెస్ లో లెట్స్ సీ పాస్ స్టేట్మెంట్. పాస్ స్టేట్మెంట్ పాస్ అక్కడ అర్థమైపోతుంది. పాస్ అంటే ఏంటంటే ఇన్ జనరల్ మీరేం అనుకుంటారు పాస్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాదు. వాట్ ఈస్ జనరల్ మీనింగ్ ఆఫ్ పాస్? దానికి పాస్ ఏం జరగదు అంటే మీనింగ్ ఏంటంటే అంటే ఏం చేస్తున్నాం? టైం పాస్ అంటాం. అంటే ఏం చేస్తున్నాం మనం? టైం ని జనరల్ గా వేస్ట్ చేస్తున్నాం, అంతే కదా. లైక్ స్కిప్పింగ్ టైం. స్కిప్పింగ్ టైం. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పాస్ ఏంటంటే ఏ పని చేయొద్దని అర్థం. ఇక్కడ పైథాన్ లో పాస్ అంటే జస్ట్ డూ నథింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాను నేను. డూ నథింగ్. ఓకే, డూ నథింగ్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈక్వల్ స్ట్రింగ్ ఉంది కదా. ఈ స్ట్రింగ్ ఏం చేస్తానంటే ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఐ అంటే ఏం చేస్తాను నేను? పాస్ అంట. అంటే ఏమైతే అక్కడ నాకు ఏమైనా జరిగిద్దా? పాస్ అని పెట్టి ఏమైనా జరిగిద్దా? చూడండి, స్కిప్ చేద్దాం. ఇదేమైందండి మొత్తానికి? ఓకే, ఏం అవ్వలేదు. ఎందుకు ఏం అవ్వలేదు? బికాస్ యూ కెన్ పాస్. ఈ పాయింట్ ఎందుకు వస్తామంటే ఎస్పెషల్లీ మన ఫంక్షన్ ని బిల్డ్ చేస్తున్నప్పుడు లైక్ అది ఇంకా బిల్డ్ చేయాలి. బట్ నాకు ఇంకా రిమైనింగ్ వర్క్ ఉంది. అది అక్కడితో ఓన్లీ చేయాలి లాస్ట్ లాజిక్ ని. నీకు కండిషన్ వచ్చింది, తర్వాత ఏం చేయాలంటే నువ్వు కీప్ ఇట్ సైడ్ పక్కన పెట్టేసావు. సో అప్పుడు ఏం చేస్తావు? పాస్ పెట్టుకుంటావు. మళ్ళీ తర్వాత ఇచ్చినప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తావు అనమాట. సో అప్పుడు ఏమైందంటే దీనివల్ల ఏం కాదు మన ప్రోగ్రామ్. ఈ పాస్ పాయింట్ చాలా తక్కువ సార్లు చూస్తాం, ఎక్కువ డెమోన్స్ట్రేషన్ వాడుతూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ సమ్ సెట్ ఆఫ్ బ్లాక్ టు డూ నథింగ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్, దాన్ని మీరు పాస్ రాస్తారనమాట ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లో. లైక్ ఇక్కడ చూసారు సింపుల్ స్టేట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫంక్షన్ నేర్చుకుంటారు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద ఫంక్షన్ డస్ నథింగ్, ఆ ఫంక్షన్ ఇక్కడ చేసి పాస్ పెడతారు. అంటే ఆ ఫంక్షన్ ఏం చేయదు, జస్ట్ మనం డెమోన్స్ట్రేషన్ పర్పస్ కి పాస్ వాడుతూ ఉంటాం. పాస్ అంటే అర్థం ఏంటంటే ఏం చేయొద్దని అంటాం. ఓకే, నెక్స్ట్ బ్రేక్ గురించి చూద్దామండి. ఈ బ్రేక్ మనం ఎక్కువ వైల్ లో వాడుతూ ఉంటాం. ఎందుకు? బ్రేక్ స్టాప్ ది లూప్ అనమాట. అది ఫర్ లూప్ అయినా అవ్వచ్చు, వైల్ లూప్ అయినా అవ్వచ్చు. ఇట్ బ్రేక్స్ ద లూప్, ఇట్ బ్రేక్స్ ద ఇటరేషన్ సైకిల్. ఇది ఎక్కువ మనం వైల్ లూప్ లో వాడుతూ ఉంటాం. సో నేను చెప్పాను కదా, బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ వైల్ లూప్ లో. వైల్ లో మీకు ఒక్కొక్కసారి కండిషన్ బట్టే కాదు, ఈ కండిషన్ పెడతారు. ఓకే, ఈ కండిషన్ నీకు లోపల ఇప్పుడు నీకు కండిషన్ వైల్ తో పెట్టేస్తామండి. నీ కండిషన్ బయట తిరగలేదు, కానీ బట్ లోపల సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కండిషన్ బట్టి నీకు బ్రేక్ అవ్వాలి వైల్ లూప్ అనేది. ఇక నువ్వు వైల్ లో ఈ బ్లాక్ లో స్టేట్మెంట్స్ అన్ని రాస్తావండి. ఆ స్టేట్మెంట్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ లోపల ఈ ఇంటర్నల్ స్టేట్మెంట్స్ లో ఉన్న కండిషన్ బట్టి లూప్ బ్రేక్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తావు? యూ రైట్ యూజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ బ్రేక్. బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడతారు ఆ లూప్ బ్రేక్ చేయడానికి. లెట్స్ సీ దట్. ఇప్పుడు చూడండి, I0 ఉందండి. వైల్ ట్రూ అంటే అర్థం ఏంటండి? వైల్ ట్రూ అర్థం ఏంటి? వైల్ ట్రూ అర్థం ఏంటి? ఎప్పుడు రన్ అవుతూనే ఉంది, అసలు ఇన్ఫైనైట్ రూపాయలు. వైల్ ట్రూ పెట్టేసరికి అర్థం ఏంటి? ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే I plus equal to 1 print I. ఇప్పుడు చూడండి, if I equal to 11,
ఏమైందండి ఇక్కడ 11 వస్తున్నది ఈ లూప్ ఏమైంది నాకు బ్రేక్ అయిపోద్ది. సో ఇక్కడ ఇదే కండిషన్ బట్టి ఇక బ్రేక్ చేస్తున్నాం మనం. గుర్తు బ్రేక్ రాస్తే ఏమైంది ఫస్ట్ రాయగానే బ్రేక్ అయిపోద్ది. సో యూజ్ బ్రేక్ స్టేట్మెంట్స్ ఇన్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. ఎందుకు ఈ కండిషన్ తర్వాతే ఈ కండిషన్ వస్తేనే బ్రేక్ అవ్వని చెప్తున్నాం. అది ఉత్తిగా బయట బ్రేక్ రాసాం ఏమైంది ఫస్ట్ సిట్యుయేషన్ కే బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ ఎలా ఇస్తున్నారో మనకు తెలియాలి. సో ఇవన్నీ చూడండి ఇక్కడ ఏమైంది నాకు 11 తర్వాత నాకు బ్రేక్ అయింది. ఎందుకు 11 తర్వాత బ్రేక్ అయిందంటే ఇది అది కింద పెట్టాను కూడా ఏమైంది ఇప్పుడు 10 దాకా రావాలి 11 రాకపోతే అప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఓకే నాకు 11 ప్రింట్ అవ్వకూడదు. 11 ప్రింట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? నాకు 11 ప్రింట్ అయిపోతున్నాయి కదండి. కంటిన్యూ పాస్ I equal to 10 స్టేట్మెంట్ ఏం చేయాలి? 10 చేసుకుంటే బ్రేక్ అయింది కదా. నా క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్పండి. ఇక్కడ నాకు ఏమవుతున్నాయి 11 ప్రింట్ అయిపోతున్నాయి కదా. అర్థమైందని చెప్పేది నాకు అర్థమైంది మీకు చెప్పేది. ప్రింట్ అవ్వాలి నాకు 11 ప్రింట్ అయిపోతుంది చెప్పండి ఏం చేయాలి? ఈక్వల్ టు 10 రాస్తే సరిపోతుంది సార్. I equal to 10 ఇక్కడ సార్. ఏమంటాను 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ 10 రాస్తా అంటున్నారా? అది 1 ఇంకొకరు చెప్పారండి ప్రింట్ I minus 1 సార్. I plus 1 ఇక్కడ లేదా I 10 minus పెడదాం 1 అంటున్నారు. I equal to I plus 1. సార్ అక్కడ పాస్ ఆర్ కంటిన్యూ కూడా యూజ్ చేయొచ్చు కదా సార్. ఇఫ్ I ఏంటండి? 11 పాస్ చేయొచ్చు కదా. కంటిన్యూ తర్వాత చెప్తారండి. కంటిన్యూ ఏమైతే డిటెక్షన్ స్కిప్ అయిపోతుంది. కరెంట్ డిటెక్షన్ స్కిప్ అయిపోతుంది. అవును అప్పుడు 11 ప్రింట్ కాదు కదా సార్. 11 ప్రింట్ అవ్వలేదు. సో అక్కడ ఏం చేశాను నేను కంటిన్యూ దగ్గర 10 రాశాను. ఎందుకు 10 రాశానంటే ఇక 10 + 1 అయితే ఇక్కడ నెంబర్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది దీని కింద. సో అందుకని 10 పెట్టాను. 10 + 1 ఎంత అండి? నెక్స్ట్ ఏమైంది 11. సో అందుకని 10 రాశాను. సో దట్ 10 దగ్గర 11 డిటెక్షన్ దగ్గర బ్రేక్ అయిపోవాలి. బట్ 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అవుతుంది కాబట్టి 10 రాశాను. సో దిస్ ఇస్ హౌ వి యూజ్ బ్రేక్ స్టేట్మెంట్. ఇప్పుడు కంటిన్యూ ఉందండి. ఇది కూడా లూపింగ్ స్టేట్మెంట్స్ లో భాగమే. లైక్ కంట్రోల్ సక్సెస్ లో భాగమే. ఇవన్నీ కంట్రోల్ సక్సెస్. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కలిపి ఏమంటాం మనం? దీస్ ఆర్ నోన్ యాస్ కంట్రోల్ సక్సెస్. ఈ కంట్రోల్ సక్సెస్ ఏం చేస్తున్నాయి మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మన ప్రోగ్రామ్స్ లోని కాంపౌండ్ చేస్తున్నాయి. దీస్ ఆర్ డిసైడింగ్ దీస్ కంట్రోల్ సక్సెస్ ఆర్ డిసైడింగ్ ద ఫ్లో ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి ఇదే మన ఫ్లో మన ప్రోగ్రామ్ లో తీసుకుంటే ఈ ఫ్లో మనకి ఎక్కడ ప్రింట్ అవుతుంది 10 వరకు వస్తుంది. తర్వాత 11 వస్తుందా నాకు. సో అక్కడ నాకు బ్లాక్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్. బికాస్ as the statements are controlling my program, that's why these are known as control success. ఆ కంట్రోల్ సక్సెస్ లో మనకి ఏముంటాయి? ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లూపింగ్ కంట్రోల్ సక్సెస్ లో ఫర్ లూప్ వైల్ లూప్. ఇది లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ మనం ఈ పాస్ బ్రేక్ కంటిన్యూ ఏం చేస్తాయంటే లూప్ బిహేవియర్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాయి. లైక్ పాస్ చెప్పారు కదా డస్ నథింగ్. బ్రేక్ ఏం చేస్తుంది? లూప్ ని బ్రేక్ చేస్తుంది. కంటిన్యూ ఏం చేస్తుంది? ఆ ఐటెస్ ని స్కిప్ చేస్తుంది. చూద్దామన్నా సార్ ఇక్కడ చూడండి సార్. ఇఫ్ I equal to లేకపోతే ఇఫ్ I percentile to equal to 0 అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి? ఈవెన్ 5% to equal 0 అంటే అర్థం ఏంటండి? రోజా 2 తో డివైడ్ అవుతుంది. అంటే రిమైండర్ when it divided by 2 రిమైండర్ 0 వస్తే అర్థం ఏంటి మనకి? ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఈవెన్ నంబర్ సార్. అప్పుడు ఏం చేస్తా అంటే కంటిన్యూ పెడతా. అంటే ఏమైందండి నాకు మల్టిపుల్ ఆఫ్ 2 ఏమవుతాయి? స్కిప్ అయిపోతాయి. ఈవెన్ నంబర్ సార్. మల్టిపుల్స్ ఆఫ్ 2 అనేవి ఈవెన్ నంబర్స్ కాబట్టి అవన్నీ ప్రింట్ అవుతాయి సార్. చూడండి వచ్చిందా అండి? అన్ని స్కిప్ అయినట్టున్నాయి మనకి.
ఓకే అది రాయలేదా? ఓకే ఇది రాయలే కదండి. ఇది బ్రేక్ బ్రేక్ కింద రాశారు సార్. బ్రేక్ అయ్యాక అక్కడ ఏం లేదు సార్, ఈక్వల్ చేసుకుంటాను. కాల్ 0% టు కంటిన్యూ. ఇటరేషన్ స్కిప్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్. ఓకే ఇక్కడ మనం ఇంక్రీజ్ చేయాలి. తర్వాత ఇంక్రీజ్ అవ్వలేదు, స్కిప్ అయిపోయింది మొత్తానికి. బ్రేక్ అయిపోయింది. బ్రేక్ కాదు, ఇక్కడ ఏమైందంటే ఇది ప్రింట్ అవ్వట్లేదు. ప్రింట్ పెట్టలేదు. ఇన్వైటర్లోకి వెళ్ళింది. కాదు కాదు చెప్తాను. ఐ 1 గానే ఉండిపోయింది. 1 నాకు ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవ్వట్లేదు. సార్ అది ఇప్ లూప్ లో ఉంది కాబట్టి, సారీ సార్ ఇప్ కండిషన్ లో ఉంది కాబట్టి దాంట్లో ప్రింట్ అవుతుంది సార్. వైల్ లో రాస్తే ఇక్కడ ఏమవుతుందని చెప్తాను. ఈ 5% టు ఈక్వల్ 0. ఓకే నెంబర్ 2 తీసుకోవాలి, ఏమవ్వాలి మనకి? అది స్కిప్ అవ్వాలి, అట్ సేమ్ టైం కౌంట్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఇది ట్రూ కాకపోతే ఏమవ్వాలి మనకి? మళ్ళీ అక్కడ కూడా కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో దట్స్ ద మెయిన్ డిఫాల్ట్. I plus C equal to 1. ఏంటి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయ్యా? సార్ కండిషన్ మనం ఈవెన్ నెంబర్స్ రాసాం కాబట్టి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి సార్. ఏంటండి మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసాం సార్ రాసాం సార్. కంటిన్యూ అయింది. ఇక్కడ ఏమైందంటే 1 + 1 if 5% టు ఈక్వల్ 0 ఇంక్రిమెంట్ చేసాము, కంటిన్యూ చేసాము. కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది? ఇంటెన్షన్ స్కిప్ అయిపోయింది, లైక్ దాని నుంచి బయటకు వచ్చేసింది. సో దానికోసం ఏం చేశాను, I + 1 రాశాను. సో ఈవెన్ నెంబర్స్ ఒకటే వచ్చాయి. ఇది తీసేస్తే ఏమైతే చూడండి ఒకసారి. ఇంటెన్షన్ స్కిప్ అయిపోయి మనకి అసలు ఏం రావట్లేదు ఖచ్చితంగా. ఎందుకు అంటే బ్రేక్ అయింది అది. దాంట్లో ఉన్నట్టుంది కదా. దాంట్లో ఉంది. కంటిన్యూ ఉంది అసలు, మన కంటిన్యూ వాడడం ఎందుకు వాడుతుంది? ఇక్కడ ఏమవుతుందంటే ఇటరేషన్ స్కిప్ అవ్వాలి. స్కిప్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వట్లా. అక్కడ ఉండిపోయింది. ఇక్కడ తిరుగుతా ఉంది, ఇంకా అది దీనిలో తిరుగుతా ఉంది. సో అప్పుడు ఏం చేయాలి? 2 క్యారెక్టర్స్ లో ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ఇఫ్ % టు ఈక్వల్ 0 అవుతే అక్కడ ఇంక్రీజ్ అవ్వాలి, లేదా ఫెయిల్ అవుతే అక్కడ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. సారీ సార్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అది కరెక్ట్ గా ఏంటండి అంటే ఇప్పుడు ఈ రెండింటిలో పాస్ ఉంది, దానివల్ల అండి ఇక్కడ విజిబిలిటీ నాకు తక్కువ ఉంది. సో పాస్ పెట్టడం వల్ల ఏమైందంటే ప్రింట్ వచ్చేసింది అండి. ఇంత మన రిజల్ట్ ఇది ఏంటిది? వన్నే ప్రింట్ అవుతుంది. % టు ఈక్వల్ 0. కంటిన్యూ తర్వాత కూడా ఇట్ I++ రావాలి కదా సార్. ఇంక్రీజ్ చేసామండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత ప్రింట్ పెట్టాం మనం. కంటిన్యూ తర్వాత సార్ సో రాగండి, మన నెంబర్స్ తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. లెట్స్ టేక్ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం.
మీకు కన్ఫ్యూజన్ పోతుంది అక్కడే. ఎల్ఎస్టీ ఈక్వల్ టు మీకు ఇది చూపిస్తానండి. హలో నెంబర్స్ తో ఇబ్బంది, సో ఇక్కడ కలెక్షన్స్ తో కాబట్టి మనమే. అండ్ చూడండి ఇక్కడ వైల్ టు j equal to 0, j equal to 0, print of if LSC of j not equal to, if LSC of j not equal to n, print LST of j okay, else ఏమవ్వాలండి, else j plus equal to 1, j plus equal to 1, ఇది ఫైనైట్ లోపా ఇన్ఫైనైట్ లోపా అండి? ఫైనైట్ ఇన్ఫైనైటా? ఎందుకు ఫైనైట్? ఫైనైటా? ఇన్ఫైనైట్ అండి. కింద కనిపించాను సార్, ఎర్రర్ వస్తుంది. ఎండ్ వరకు ఉంది కదా సార్. ఇది ఫైనైటా ఇన్ఫైనైటా? ఇన్ఫైనైట్. ఫైనైట్ కానీ ఎర్రర్ వచ్చేస్తుంది. వన్స్ j ఇండెక్స్ 0 1 2 3 అయితే ఏమైంది ఇక్కడ? 3 అయితే ఏమైంది అక్కడ? ఎండ్ అయిపోతుంది సార్. స్టాప్ అయిపోద్ది. ఎలాగా? ఎర్రతో స్టాప్ అయింది. చూడండి కావాలంటే స్టాప్ ఇట్ ఎర్రర్. ఓ స్టాప్ అవట్లేదు ఇది. యా ఎందుకు అంటే ఇక్కడ ఏమైంది చూడండి ఒకసారి, ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఇంటి కింద +1 అయిపోయింది. బ్రేక్ ఇవ్వాలి సార్. ఏంటండి ఇప్పుడు ఏమైందంటే లూప్ బ్రేక్ అవ్వాలా, ఇక్కడ ఉండిపోయింది. ఏమైంది? ఎండ్కి వచ్చిన తర్వాత ఏమైంది? ఎండ్ ప్రింట్ అవుతూనే ఉంది. అర్థమైందా సార్? j01 ఇక్కడికి వచ్చింది సార్, j ఇంక్రీజ్ అయింది. ఇట్స్ నాట్ ఈక్వల్ అని ప్రింట్ అని చెప్పాను. అది ఎప్పుడు ప్రింట్ అవుతుంది? ఎప్పుడు ప్రింట్ అవుతుంది నాకు? ఓన్లీ వెన్ LSC of j ఈక్వల్ టు n ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఎల్స్ గా ఇది ఈ బ్లాక్ లో వచ్చేసిందండి కోడ్. ఈ బ్లాక్ లోకి వచ్చింది. ఫస్ట్ j0 అండి. ఫస్ట్ j0 ఉంది. ఇది కరెక్టా? కాదు. j ఇంక్రీజ్ అయింది. ఈసారి హలో వెళ్ళింది. ఈ LSC of j ఈక్వల్ టు హలో కాదు. నెక్స్ట్ మళ్ళీ j ఏమైంది? ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? 3. ఈసారి 0 1 2 2 అయింది. LST of 2 ఈక్వల్ టు n కరెక్టే కదా? n ఈక్వల్ టు n ఏమైంది? దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి నువ్వు? రెండు కింద బ్రేక్ రాయాలి సార్. ఇలానే ఉంచేసి ఏం చేస్తాను ఇక్కడ? అదొకటే ప్రింట్ అయింది. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ అదర్ క్యారెక్టర్స్? ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? ప్రింట్ ఆఫ్ LST ఆఫ్ j హలో అండ్ n. ఎందుకు ప్రింట్ ఎన్ని ప్రింట్ అయింది చెప్తానండి ఇక్కడ క్లియర్ గా. ఇక్కడ చూడండి సార్, ఎందుకు రెండు సార్లు ఎన్ని ప్రింట్ అయిందంటే, ఫస్ట్ హాయ్ అండి, ఫస్ట్ 0 ఉంది. ఈ LSC of 0 హాయ్ ఈక్వల్ టు n నో. ఏమైంది సార్ నాకు? j +1 ఇంక్రీజ్ అయింది అంటే హలోకి వెళ్ళింది. హలో ఈక్వల్ ఇప్పుడు LSC of 1 అంటే హలో. హలో ఈక్వల్ టు n. దట్ ఈస్ రాంగ్. ఏమైంది అప్పుడు? నాకు హలో ప్రింట్ అయింది. హలో ప్రింట్ అయింది. నెక్స్ట్ హాయ్ ప్రింట్ అవ్వలేదు కదా? ఎందుకు హాయ్ ప్రింట్ అవ్వలేదు? ఎందుకంటే కింద ఎల్ స్టేట్మెంట్ లో j += 1 అనేది ఎందుకు హాయ్ ప్రింట్ అవ్వలేదు? ఆ ప్రింట్ అనేది j దాని వల్ల ప్లస్ పైన ఉండాలి సార్. ఎల్స్ బ్లాక్ లో ఉండడం వల్ల నాకు ఏమైంది? హాయ్ ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ప్రింట్ అవ్వదు సార్. ప్రింట్ అవ్వాలి హాయ్.
ఆ జే ప్లస్ ఈక్వల్ టు 1 అనేది ఈ ప్రింట్ ప్రింట్ కింద స్టేట్మెంట్ ఎక్కడ పెట్టాలండి? ఎల్స్ బ్లాక్ లో పైన పెట్టండి సార్. జే ఈ పైన పెట్టాలండి. జే ప్లస్ ఈక్వల్ టు 1 ప్లస్. ప్రాసెస్ అయిపోయింది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, నెక్స్ట్ టెక్స్ట్ వెళ్ళిపోతుంది కదా, దాని ముందు టెక్స్ట్ ప్రింట్ అవ్వట్లేదు. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, హాయ్ హలో అండ్ ఎందుకు ఎన్నిసార్లు 2 సార్లు వచ్చింది? వై బికాస్ ఇక్కడ నేను ప్రింట్ చేశాను. ఫస్ట్ పైన చూడండి ఒకసారి, సార్ 0 రాగానే ఎల్ఎస్టీ ఆఫ్ 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ చెక్ చేస్తుంది ఎండ్ ఉందా లేదా. ఇప్పుడు మళ్ళీ అన్ని ప్రింట్ అయిందండి. చివరికి వచ్చారు ఇప్పుడు మొత్తం 3 ఇటరేషన్స్ ఉంటాయి. 3 ఇటరేషన్స్ అయినప్పుడు J0 1 2 ఇఫ్ J ఈక్వల్ టు ఫస్ట్ పొజిషన్ లో ఉంటే ఎల్ఎస్టీ ఆఫ్ 0 అంటే ఏంటి? హాయ్ ఈక్వల్ ఎండ్ కాదు. ఏం చేశాను నేను? హాయ్ ప్రింట్ చేశాను. తర్వాత ఇట్స్ నాట్ అది కరెక్ట్ కాదు, బ్రేక్ అయ్యి ఇంక్రిమెంట్ అయింది. ఇంకా J ఏమైంది 1, ఎల్ఎస్టీ ఆఫ్ 1 హలో ఈక్వల్ ఎండ్ కాదు. ఏమైంది? మళ్ళీ ప్రింట్ ఇంక్రిమెంట్ అయింది J అండ్ ఈక్వల్ అండ్ రైట్. మళ్ళీ ఎండ్ ప్రింట్ అయింది సార్. ఎందుకు ఇలా అయిందంటే పైన ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, దాంట్లో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. నాకు అలా కాదు, అదొకటే ప్రింట్ అవ్వాలి, లైక్ ఒకసారి ప్రింట్ అవ్వాలి. ఓకే, అది నాకు మీకు క్లియర్ తెలియడానికి రాశాను అంతే, అక్కడ ఏం జరుగుతుందని. నెక్స్ట్ మనం మిగిలిపోయింది కంటిన్యూ స్టేట్మెంట్. దానికి కేసు రాద్దామండి. ఎందుకు వై ఎంతసేపు చెప్తున్నానంటే తెలియాలి కాబట్టి వై ఎంతసేపు చెప్తున్నానండి. తర్వాత తీస్తాను నేను. వైలు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే తెలియాలండి. వైలు ఎలా బ్రేక్ చేయాలో తెలియాలి, అది ఎలా స్టార్ట్ చేయాలో తెలియాలి. సో అందుకని వైకి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా. మన వైల్ నుంచి ఎలా బయట రావాలో తెలియాలి. కండిషన్ లేకపోతే ఏమవుతుంది? వాట్ ఇఫ్ ఐ డోంట్ రైట్ దిస్ కండిషన్. ఈ కండిషన్ లేకపోతే ఏమవుతుందండి? ఆ కండిషన్ లేకపోతే ఏమవుతుంది? ప్రింట్ అవుతూనే ఉంటాయి, బ్రేక్ అవ్వదు. ఆ ఎలిమెంట్స్ మళ్ళీ ప్రింట్ అవుతూనే ఉంటాయి. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా? ఏది ఇదా? ఒక చూపిస్తాను ఇంట్రెస్ట్ ఏమవుతుందో. ప్రింట్ చూడండి, ఇక మన దగ్గర లిస్ట్ ఉంది, J0 ఉంది. ఓకే, ఫస్ట్ ఏం రాస్తాం? వైల్లో రాగానే LST ఆఫ్ J అంట. అంటే ఏంటి? ఆ ఎలిమెంట్ ప్రింట్ అయింది. J0 ఉంది కదా, LST ఆఫ్ 0 అంటే ఏంటి? ఫస్ట్ ఇటరేషన్ లో హాయ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేసిద్ది, ఈ LST ఆఫ్ J ఈక్వల్ అని. హాయ్ ఈక్వల్ ఎందా? రాంగ్. ఏమైంది? J 1 కి ఇంక్రిమెంట్ అయింది. చూసారా J ఎంత? 1. ప్రింట్ LST ఆఫ్ 1 అంటే హలో ప్రింట్ అయింది సారీ, విచ్ ఇస్ దిస్. నెక్స్ట్ హలో ఈక్వల్ ఎండ్ కరెక్టా? ఇది రైట్? లేదు, అప్పుడు ఏమైంది? J అగైన్ ఇంక్రిమెంట్ 2 + 1 ఈసారి J2 అయింది. నెక్స్ట్ వైల్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. LST ఆఫ్ 2 ఎండ్ ప్రింట్ అయింది. ఈసారి LST ఆఫ్ 2 ఎండ్ ఈక్వల్ ఎండ్ కరెక్టా? దట్స్ రైట్. ఏమైంది? నాకు లూప్ బ్రేక్ అయిపోయింది. ఫర్ అండ్ వైల్ ఇంకా డౌట్స్ ఉన్నాయా? కంటిన్యూ చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఫర్ అండ్ వైల్ లూప్ లో? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? సార్ పీలోఫ్ మీరు అటెండెన్స్ రాస్తూ ఉండండి. అటెండెన్స్ ఇవ్వండి, ప్రెసెంట్ అని చెప్పండి అండి. ఆన్లైన్ ఉన్న వాళ్ళు ప్రెసెంట్ అని టైప్ చేయండి. ఇట్టే వద్దు, ప్రెసెంట్ అని ఇవ్వండి.
ఈలోపు మీరు కూడా బుక్ చేయాలి, పేపర్ తీసి అటెండెన్స్ ఇవ్వండి. సార్ ఇంటర్న్షిప్ లెటర్ కావాలన్నారు సార్ కాలేజ్. ఇస్తామండి, ఇస్తాము. మీకు ఏ కాలేజ్ అండి మీరు? హలో సార్ ఏ కాలేజ్ అండి? గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే ఓకే, నేను మీకు మెయిల్ రివర్ట్ బ్యాక్ అవుతాం. సార్ ఎన్యూమరేట్ జిప్ అంటే ఏంటి సార్? అవి పైథాన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండి. అవి జిప్ ఏం చేస్తుంది అంటే టూ కలెక్షన్స్ లో ఐటమ్స్ ని జిప్ చేస్తుంది ప్రతి ఎలిమెంట్ ని. అది మనం ఫంక్షన్స్ దగ్గర చెప్పుకుంటాం. ఎన్యూమరేట్ ఏం చేస్తుందంటే లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దాని ఇండెక్స్ ఆ ఎలిమెంట్ ప్రింట్ చేస్తుంది. అవి మనం ఫంక్షన్స్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుంటాం క్లియర్ గా. అవి పైథాన్ బిల్ట్ ఫంక్షన్స్. ఓకే సార్. హలో హలో సార్, కుడ్ యు ప్లీజ్ రైట్ ఏ ప్రోగ్రామ్ సార్? ఇప్పుడు మనకు ఒక స్పెసిఫిక్ నెంబర్ వచ్చేసరికి ఆ నెంబర్ స్కిప్ అయ్యి మళ్ళీ రిమైనింగ్ నెంబర్స్ అన్ని రావాలి సార్. చేయొచ్చండి. అదే వైల్ లూప్ చేసి రాసారా సార్? కంటిన్యూ యూజ్ చేసి రాయొచ్చు కదా సార్? చేయొచ్చండి, అది చేస్తాను. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటున్నాను. 2 minutes will work back. We'll continue with the class. Okay. Yeah. Attendance రాయండి మీరు. ఓకే, ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ అడిగారు. లైక్ మనం పనులతో చేసుకోండి. సేమ్ నెంబర్ ఒక స్పెసిఫిక్ నెంబర్ స్కిప్ చేస్తాం కదా, స్పెసిఫిక్ నెంబర్ స్కిప్ చేస్తున్నాం. సో అలా మనం వైలుతో చేయొచ్చా? అక్కడ మనం ఏం చేయాలి? స్టెప్ వాడాం 1 3 5 7 9 పెంచడానికి మనం స్టెప్ వాడాం. సో ఇక్కడ అదే సేమ్ అది కూడా చేయొచ్చు కంటిన్యూతో. మన కంటిన్యూ ఏం చెప్పుకుంటాం? విచ్ స్కిప్ ద కరెంట్ డిటెక్షన్ అండ్ పాస్ ది బ్లాక్ టు ద కంటిన్యూ ఆఫ్ ద వైల్. సో అది కూడా చూద్దాం ఇప్పుడు. ఉందా మనకు అది చేస్తుంటేనే గాట్ ఇష్యూ అండ్ రివర్ట్ బ్యాక్ టు ది లిస్ట్. సో చేద్దామండి అది. అటెండ్ అందరూ ఇచ్చారండి ఇక్కడ? అటెండ్ ఇస్తారా? కంటిన్యూ స్టార్ట్ చేద్దామా? యా, కంటిన్యూ స్టేట్మెంట్ అండి. కంటిన్యూ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే కరెంట్ డిటెక్షన్ ఉందో దాన్ని ఏం చేస్తుంది? స్కిప్ చేసి మళ్ళీ పైకి స్టార్ట్ చేస్తారు. లూప్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో చూద్దాం అది. చూడండి, ఇక్కడ వేరియబుల్ మనకి 1 ఉందండి. 1 ఉంది కదా. 1 ని ఏం చేస్తారంటే నాకు ఒక ఓన్లీ ఇక్కడ ఐదర్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేద్దాం? ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఈవెన్ ప్రింట్ చేద్దాం. సో వైల్ ట్రూ లేకపోతే ఇక్కడ ఒక కండిషన్ రాసేద్దాం. వైల్ వాల్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. ఓకే, వైల్ వాల్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఏం చేస్తానంటే వాల్
కంటిన్యూ అంటున్నారు కదా, ఓన్లీ మనకి ఇక్కడ ఏ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ మనకి ఓన్లీ ఏ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, ఈవెన్ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అన్నారు, మీరు ఈవెన్ అన్నారా? ఈవెన్ సో వాట్ ప్లస్ ఈక్వల్ టు 1 if var percentile 2 equal to 0, I say continue, otherwise print the var. ఇప్పుడు ఏమైందండి, ఇక ఆడ్ నెంబర్స్ వచ్చాయి. ఎందుకు ఆడ్ నెంబర్స్ వచ్చాయి మనకి? We can use not equal to 0, sir. ఇక్కడ ఎందుకు ఆడ్ నెంబర్స్ వచ్చాయి? బికాస్ నేను ఇక్కడ ఏం రాశానంటే ఈక్వల్ 0 పెట్టాను. అప్పుడు ఏమైంది, ఈవెన్ నెంబర్స్ స్కిప్ అవుతున్నాయి. అర్థమైందా అండి? ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది కండిషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆడ్ నెంబర్స్ రాశాను, ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఎందుకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి? బికాస్ కంటిన్యూ అవుతుంది which all numbers are even. ఈవెన్ నెంబర్స్ మనం స్కిప్ చేస్తాం, అంటే ఈవెన్ ఇటరేషన్స్ వస్తాయి, ఆ ఇటరేషన్ స్కిప్ చేస్తాం. అందుకని నాకు ఏమైంది, ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఏమైనా నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఏమి స్కిప్ చేయాలి, ఆడ్. అంటే ఇక్కడ ఏం రాయాలి, 1 నాట్ ఈక్వల్. అప్పుడు ఏమైందండి, ఈవెన్ నెంబర్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి నాకు, ఈ ఫ్లోలో మినిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైంది చెప్పండి ఒకసారి, var equal to 0 while var less than equal to 10, ఎందుకంటే 10 రిస్ట్రిక్ట్ చేశాను. var equal to var plus 1, 0 plus 1 1, if var percentage to not equal to 0, 1% to not equal to 0, కరెక్టేనా? 1% to not equal to 0, ఫాల్స్. ఎస్ సార్, అవునా? ట్రూ సార్. ఎస్ రైట్. True, sir. ఏమైంది, అయితే స్కిప్ అయిపోయింది, నాకు నెంబర్ ప్రింట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇది ప్రింట్ అవ్వలేదు. చూడండి కంటిన్యూ ఏం చేస్తాను, కేజీ చెప్తున్నానండి. కంటిన్యూ ఏం చేస్తుందంటే, కంటిన్యూ స్టేట్మెంట్ ఇక్కడ దాకా ఏదైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ వరకే ఉంచి మళ్ళీ నాకు ఈ కంట్రోల్ సెక్షన్ పైకి పాస్ చేస్తారు. కింద స్టేట్మెంట్స్ ఏం ప్రింట్ అవ్వవు అనమాట. ఇట్ హ్యాండ్ ఓవర్ రీస్టార్ట్స్ ది ఇటరేషన్ అనమాట. ఇప్పుడు కరెంట్ ఇటరేషన్ చెప్పండి ఒకసారి. var equal 0 ఉందండి, var equal to var plus 1, 0 plus 1 1, 1% to not equal to 0, కరెక్టే కదా? దట్స్ రైట్. ఇప్పుడు కంటిన్యూ రాసిన అర్థం ఏంటి, ఆ ఇటరేషన్ స్కిప్ అయిపోద్ది, అంటే ఇది ప్రింట్ అవ్వదు. ఏమైంది మళ్ళీ నాకు, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, ఈసారి వాల్యూ ఉంది 1 equal to var plus 1, 1 plus 1 2, 2% to not equal 0, ఫాల్స్. ఏమైంది, 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 5కి వెళ్ళింది ఈసారి, 2 var equal to var plus 1, 2 plus 1, var ఏమైంది 3, 3% to not equal to 0, రైట్. ఏమైంది, కంటిన్యూ. ఆ కింద ఇటరేషన్ స్కిప్, కింద స్టేట్మెంట్స్ స్కిప్ అయిపోయి, ఆ ఇటరేషన్ స్కిప్ అయిపోయి ఏమైంది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 3 plus 1 ఈసారి 3 equal to 3 plus 1 4, var equal to var plus 1 కదా, 4% to not equal to 0, కరెక్టా? ఫాల్స్. 4 ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 4 plus 1 5, 5% to not equal to 0, రైట్. కంటిన్యూ రాసావు నువ్వు, అంటే ఏమైంది, ఇటరేషన్ స్కిప్ అయిపోయి మళ్ళీ 5 స్టార్ట్ అయింది. ఈసారి var equal to var plus 1, 5 plus 1 6, 6% to not equal to 0, ఫాల్స్. ఎందుకు, 60 is divisible by 2, అది ఫాల్స్ అయింది కండిషన్. సో ఏమైంది, నాకు 6 ప్రింట్ అయింది. నెక్స్ట్ var equal to var plus 1, 6 plus 1 7, 7% to not equal to 0, దట్స్ రైట్. ఏమైంది అప్పుడు, కన్ఫ్యూజ్, అంటే కింద స్టేట్మెంట్ స్కిప్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఈసారి 7 var equal to var plus 1, 7 plus 1 8, 8% to not equal to 0, is it right? False. 8 ప్రింట్ అయింది. నెక్స్ట్ 8 plus 1 9, is 8%, 9% to not equal to 0, రైట్. ఇటరేషన్ ఏమైంది, గాట్ స్కిప్, కింద ప్రింట్ అవ్వాలా. 9 plus 1 var equal to var plus 1, 9 plus 1 10, 10% to not equal to 0, ఫాల్స్. ఏమైంది, నెక్స్ట్ 10 less than equal to 10, 10 less than equal to 10 పాస్ అయిన తర్వాత ఏమైంది, ఫెయిల్ అయిపోయింది కండిషన్. తర్వాత 11 వస్తుంది, ఇంక్రిమెంట్ అయ్యి 11 అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్ కి.
11 less than equal to 10 కరెక్టా? 11 less than equal to 10 కరెక్టా? ఫాల్స్. సో నీకు 10 దగ్గర బ్రేక్ అయిపోయింది. అర్థమైందా అండి? బ్రేక్, పాస్, కంటిన్యూ. ఎస్ సార్. అర్థమైందా అండి? పాస్ కి ఎస్ సార్, పాస్ కి కంటిన్యూ కి డిఫరెన్స్ ఏంటి సార్? పాస్ ఏం చేస్తాడో అసలు ఏం చేయదు. ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ మెట్, పాస్ ఇక్కడ నువ్వు పాస్ చేసావు, వేరే ఇక్కడ పాస్ చేస్తావు అనుకో, చూడండి ఇక్కడ పాస్ చేస్తే ఏమైందండి? ఏం చేయదు. నీకు ఎలా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి. చూడండి అక్కడ నీకు ఏమైనా అయిందా అసలు? ఏమైనా అయిందా అక్కడ? లేదు, ఏం కాదా, పాస్ అయిపోయింది. స్కిప్ అయ్యా పైన నీకు ఈవెన్ నెంబర్స్ వచ్చాయి, కింద ఏమైంది? ఆ కండిషన్ పాస్ అయిపోయి ప్రతిదీ ప్రింట్ అయిపోయింది. బట్ ఈవెన్ నెంబర్స్ ఇక్కడ కండిషన్ ట్రూ అయినా కింద ఇటేషన్ స్కిప్ అయిందా? ఇది సింప్లీ పాస్ అని ఏం చెప్పాను నేను, ఇది డస్ నథింగ్, ఏం చేయొద్దు అని మీనింగ్. ఇది ఎక్కువ మనం డెమోన్స్ట్రేషన్ పర్పస్ కి వాడతాం. లైక్ వెన్ యూఆర్ డెవలపింగ్ సమ్ సెట్ ఆఫ్ కోడ్స్, బ్లాక్స్ ముందుగా రాసేసుకుంటావు, అక్కడ పాస్ పెడతావు, తర్వాత కోడ్ బిల్డ్ చేసుకుంటావు. సో అప్పుడు పాస్ పెడతావు అనమాట. అవి ఏం చేయవు, అంతే. ఇట్స్ లైక్ స్టాగర్డ్ వేరియబుల్, స్టాగర్డ్ బ్లాక్. ఈ బ్లాక్ అనేది స్టాగర్డ్, ఇది ఏం చేయదు. ఇక కంటిన్యూ పెడితే ఏమవుతుంది? ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆ ఇటరేషన్ ఏమవుతాయి? స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. ఇది ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడం. నాకు ఆడ్ నెంబర్స్ కావాలి, ఏం చేస్తావు? ఈవెన్ ఇటరేషన్ స్కిప్ చేస్తావు. యూ స్కిప్ ఈవెన్ ఇటరేషన్స్. సో అప్పుడు నీకు ఏమొస్తాయి? యూ గెట్ ఓన్లీ ఆడ్ నెంబర్స్. ఇక నువ్వు రేంజ్ పెంచాలంటే ఇవి చేస్తావు. సో అర్థమైందా అండి? లూపింగ్ స్టేట్మెంట్స్, for by pass, break and end. Yeah sir. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, యూ ప్రాక్టీస్ ఇట్, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఫంక్షన్ స్టార్ట్ చేయాలి 1 hour లో, బట్ మన గ్రూప్స్ కి చాలా టైం పట్టింది. వైల్ లూప్ చెప్పినప్పుడు ఏంటంటే కొంతమంది వేసిన క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది, అందుకే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కాబట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకోకర్లేదు. ఇప్పుడు క్లియరా? అందరికి ఆన్లైన్ ఉన్న వాళ్ళు క్లియరా? ఓకే. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు అండి. అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోండి, ప్రెసెంటర్ పెట్టి వెళ్ళిపోండి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు. సార్ ఆల్రెడీ ప్రెజెంట్ చెప్పాము, మళ్ళీ టైప్ చేయాలా సార్? అక్కర్లేదండి, ఆల్రెడీ ప్రెసెంట్ చెప్పిన చెప్పక్కర్లా, పెట్టక్కర్లా, వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ పెట్టిన వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ప్రెసెంట్ పెట్టకపోతే పెట్టాలండి. ఓకే సార్. కింద పెట్టాలి, పైన పెడితే అది అయ్యేది కాదు, పైన పెడితే అది అయ్యేది కాదు. పైన పెట్టామనుకో చెప్తాను.
చూడండి ఇక్కడ వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 10 ప్రింట్ ఇక్కడ మనకి వాల్యూ ఎందుకు 11 ఎందుకు ప్రింట్ అయింది లెస్ దాన్ ఈక్వల్ 10 పెట్టావు కదా ఇక్కడ చూడండి 1 3 5 7 11 9 11 కూడా ప్రింట్ అయింది ఎందుకు 11 ప్రింట్ అయింది ఇంక్రిమెంట్ ఇక్కడ వాల్యూ +1 అయిన తర్వాత వాల్యూ ప్రింట్ అవుతుంది నెక్స్ట్ టెస్ట్ ఏమైంది అది ఇంక్రిమెంట్ అయింది దాని వల్ల నాకు 11 కూడా వచ్చింది ఇక మనం ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంతే కదా ఇంక్రిమెంట్ చేసిన తర్వాత అప్పుడు కండిషన్ ఫెయిల్ అయ్యి నాకు బయటకు వచ్చాయి సో మనం ప్రింట్ ఎప్పుడు రాస్తున్నాం ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ప్రింట్ రాస్తున్నాం అదే ఇంక్రిమెంట్ చేసిన ప్రింట్ రాస్తే ఏమైంది అక్కడితో ఆగిపోతుంది వీఆర్ ప్రింటింగ్ ద నెంబర్స్ ఇక కంటిన్యూ పర్పస్ కంటిన్యూస్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కింద పెట్టాం ఎందుకు అయితే స్కిప్ అవ్వాలి కాబట్టి ఎన్ని డౌట్స్ ఎంత ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ ఇది తీసేయమంటారా అంటే ఇక్కడ ఏం చేయాలి మనం పాస్ పెట్టమంటారా ఎర్ర వస్తుంది ఈ బ్లాక్ రాసాం కదండి ఇక్కడ ఏదో ట్రయల్ కాదు ఇట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇక నువ్వు ఏదో ట్రయల్ కదా స్టేట్మెంట్ పెట్టావు ఏదో ట్రయల్ కదా సో అప్పుడు మనం పాస్ యూస్ చేస్తాం అనమాట జస్ట్ ఆ కండిషన్ టెస్ట్ చేయడానికి సో ఇప్పుడు ఏమైతే కంటిన్యూ పోయిద్ది అన్నీ వస్తాయి 11 ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనకి 11 ఎందుకు ప్రింట్ అయింది ఎందుకు 16 రన్ అవుతున్నాయి ఓకే ఈ ప్రెస్ అయిపోయి ఉందండి చూడండి ఇక్కడ మన ఇంక్రిమెంట్ అయిన తర్వాత ప్రింట్ చేస్తున్నాం అందుకనే 11 కూడా ప్రింట్ అయింది అర్థమైంది దానికి 11 ఎందుకు ప్రింట్ అయింది 1 +1 2 అలా 10 వచ్చేసరికి ఈసారి ఇంట్రెస్ట్ 9 10 ఉందండి 10 = 10 +1 11 ప్రింట్ అయింది 11 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కరెక్టా అదే 11 ప్రింట్ అయిన తర్వాత ఫెయిల్ అయింది ఎందుకు నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ రాసావు ఇంక్రిమెంట్ అయిన తర్వాత రాసావు అదే ఇంక్రిమెంట్ అవ్వక ముందు పెట్టుంటే ఏమైంది ఎందుకు ఇంక్రిమెంట్ అవ్వక ముందే ప్రింట్ స్టేట్మెంట్ పెట్టావు అందుకని అది ప్రింట్ అవ్వాలి మనం అది కంటిన్యూ స్టేట్మెంట్ నీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి అలా రాసండి సో అందుకని అది ప్రింట్ అయింది చివరి పెడితే ఇంక్రిమెంట్ అయిన తర్వాత ప్రింట్ అయింది ఇలా పెట్టినప్పుడు ఏమైతే ఇక్కడ బ్రేక్ అయిపోయింది సో నెక్స్ట్ ప్రింట్ అవ్వాలి ఓకే నో డౌట్స్ యూ కెన్ లీవ్ ఇస్తామండి లింక్ ఇస్తాము హలో